ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందనేది భారత్ అండ్ పాక్ చర్యల వల్ల కనిపిస్తోంది. బార్డర్లో బలగాల మోహరింపు, పాకిస్తాన్ తన సైనికులకు సెలవులను రద్దు చేయడం, కవ్వింపు చర్యలకు దిగడం, ఇదంతా కనిపిస్తున్నటువంటి వాతావరణం. మరి ఇక్కడ భారత్ పాక్ యుద్ధం వస్తుందా? సిమ్లా ఒప్పందం రద్దు, సింధు నది ఒప్పందం రద్దు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆదేశం, బార్డర్లు బంద్ పెట్టడం, ఇవన్నీ ఒక రకంగా యుద్ధానికి ముందు సన్నద్ధ కార్యక్రమాలు లెక్క కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్ను ఎదుర్కొనేటువంటి సత్తా ఉందా? ఎందుకు పాకిస్తాన్ పదే పదే కాలు దూవుతూ ఉంటుంది? గతంలో 2 సార్లు చావు దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్ మళ్ళీ అదే ప్రయత్నాలు చేస్తూ ఉంది. భారత్ను ఎదుర్కొనేటువంటి శక్తి కానీ, భారత్ను నిలువరించేటువంటి శక్తి కానీ పాకిస్తాన్ దగ్గర లేదు. మరి పాకిస్తాన్ ఈ ఉగ్ర కార్యకలాపాలకు ప్రేరణగా ఉండి భారతదేశంలో మరి ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించడాన్ని ప్రపంచమే తీవ్రంగా తప్పుపడుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి పాకిస్తాన్ మాకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా ఎవరి ప్రమేయం లేకుండా ముష్కర్లు వచ్చి అంత ఈజీగా చంపిపోయేటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి 100% అంతర్జాతీయ వేదిక మీద పాకిస్తాన్ను ప్రథమ ముద్దాయిగా నిలబెట్టాల్సిందే. ఇటు భారత్ కూడా దేశ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కొంచెం ఆత్మవిమర్శ చేసుకోవాలి. భారతదేశం ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పౌరులకు వాళ్ళ ప్రాణాలకు రక్షణగా ఉండాల్సినటువంటి వ్యవస్థలు కొద్దిగా అతలాకుతలమైనట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. పౌరుడి రక్షణ కోసం ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి కార్యక్రమంలో కొంత అలసత్వం కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు ఈ విధమైనటువంటి దాడి జరిగింది? సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి విమర్శలు, రకరకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇటు భారతీయ జనతా పార్టీని సమర్థించేటువంటి సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షను నరేంద్ర మోడీ గారు చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. సో ఇప్పటికే 2 ఉగ్రవాదులు నేరేసిరు, లేకపోతే యుద్ధానికి సన్నద్ధమవుతురు, మోడీ ఈ స్థాయిలో నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇంకొక వైపు మోడీ, ఆ తర్వాత మోడీ విధానాన్ని వ్యతిరేకించేటువంటి వర్గం అంతా కూడా ఇది మోడీ నిర్లక్ష్యానికి కారణం, ఎక్కడైనా ఈ దేశంలో మంచి జరిగితే అది తన ఖాతాలో వేసుకుంటాడు, కానీ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి భారతదేశం మొత్తం ఖాతాలో వేస్తూ ఉన్నాడు అనేటువంటి విమర్శ ఆయన మీద చేస్తూ ఉన్నారు. ఇక్కడ సామాన్య పౌరుడు ఏం ఆలోచిస్తూ ఉన్నాడు? ఒక సగటు సామాన్య భారతీయుడు ఆలోచిస్తూ ఉంది, నిజంగా స్వేచ్ఛగా ఈ దేశంలో నేను ఎక్కడికైనా పోగలుగుతానా ఫ్యామిలీని తీసుకొని అనేటువంటి భయాందోళనలో ఉన్నాడు. ఎందుకంటే కళ్ళ ముందే తమ ఇంటి వాళ్ళని అత్యంత కిరాతకంగా కాల్చి చంపినటువంటి దుర్ఘటన వీడియోలు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయింది. ఈ సందర్భంలో సగటు పౌరుడు కొంత భయాందోళనకరమైనటువంటి పరిస్థితిలోనే ఈ దేశంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలాగే పాకిస్తాన్ హై కమిషనర్కి సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర మరి మీడియా అంత తొందరగా ఎట్లా రీచ్ అయిందో తెలియదు. ముఖ్యంగా రిపబ్లిక్ టీవీ, ఇంకో కొన్ని టీవీలు అక్కడికి వెళ్ళిపోయి ఆ పాకిస్తాన్ హై కమిషనరేట్లకు ఒక ఆయన కేకు తీసుకొని పోతా ఉన్నాడు. కేకు తీసుకొని పోతా ఉంటే ఆయన పట్టుకొని అసలు కేక్ ఎందుకు, ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నారు, నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఘటనకు సెలబ్రేట్ చేసుకుంటున్నారా అని చెప్పి మీడియా యక్ష ప్రశ్నలు అనేక రకాల ప్రశ్నలు ఆయన మీద సంధించింది. పాపం ఆయన ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు, వాడు ఎవడో కూడా తెలియదు. సో పాకిస్తాన్ వాడే కావచ్చు మేబీ. కానీ అయితే ఆ కేక్ సంబంధించినటువంటి కొంచెం ఇన్డెప్త్కి పోతే అందులో పనిచేసేటువంటి ఒక ఆయన భార్యది బర్త్డే ఉందట, 5 రోజుల ముందు అది ఆర్డర్ చేసిరట.
సో అది తెలుస్తున్నటువంటి మాట. కానీ ఈ మీడియా ఏం ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది? నేషనల్ మీడియా ఇటు మరోవైపు ప్రతిపక్షం కూడా అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వానికి మేమంతా అండగా ఉన్నామనేటువంటి భరోసాను కల్పించింది. సేమ్ టైం నేషనల్ మీడియా కూడా సో ఈ దేశంలో పౌరుల భద్రత విషయంలో లేకపోతే పౌరులకు భరోసా ఇచ్చే విషయంలో కొంత ముందడుగేయాల్సిందే. కానీ ఆ దిశగా మీడియా కథనాలు కనిపించట్లేదు. మరి ఈ దాడితో ఇక అయిపోయినట్టేనా? భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగవా? ఇవాళ పేపర్లలో కథనాలు చూస్తే 200 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ బార్డర్ దాటి భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక కథనాన్ని నేను ఈనాడులోనూ దీంట్లో చూసిన. 200 మంది పాక్ ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళ లక్ష్యాలు ఇంకా వేరే అయ్యి ఉంటాయి. ఇక్కడ వాళ్ళ లక్ష్యాలు ఇంకా వేరే అంశాలు అయ్యి ఉంటాయి. ఇక్కడ ఇదంతా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఆంధ్రజ్యోతిలో రాజ్దీప్ సర్దేశాయ్ దీపశిఖ రాసిండు. ఇక్కడ కాశ్మీర్లో సాధారణ స్థితి ఏంది? కాశ్మీర్లో అసాధారణ పరిస్థితులు ఉంటాయనేది ఓ రకంగా ఆయన చెప్తున్నటువంటి మాట. మరి కాశ్మీర్లో నిజంగా మనం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అనేకమైనటువంటి పరిణామాల తర్వాత కాశ్మీర్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. కాశ్మీర్ ఇక భారత్లో అంతర్లీనంగా భారత ప్రభుత్వం చేత సంపూర్ణంగా నియంత్రించబడుతుందనేటువంటి మాటలు మనం పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి మోడీ గారి నోటి వెంట విన్నాం. అయినా కూడా ఈ అలజడి ఏంది? ఏం జరుగుతూ ఉంది? 3 అంచెల భద్రత. మొదట ఇన్ఫాంట్రీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఆ తర్వాత మిగతా ఆర్మీ. ఈ 3 దశలను దాటుకుంటూ ఉగ్రవాదులు లోపలికి ఎలా రాగలుగుతూ ఉన్నారు? సో గతంలో కూడా చాలాసార్లు వచ్చారు, ఇప్పుడేం కొత్త కాదు. కానీ ఎలా రాగలుగుతూ ఉన్నారు? నిజంగా మన సీమ మనకున్నటువంటి బార్డర్ నిజంగా మన నియంత్రణలోనే ఉందా? ఇవన్నీ ప్రశ్నలు ఇవాళ భారత ప్రభుత్వం ముంగట సంధించబడుతున్నటువంటి ప్రశ్నలు. కరెక్ట్గా ఇంకొక వైపు నుంచి సోషల్ మీడియాలో కొత్త రకమైనటువంటి చర్చ. కరెక్ట్గా 2019 ఎన్నికలప్పుడు పుల్వామా దాడి జరిగింది. ఇప్పుడు బీహార్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి సెప్టెంబర్లో. కరెక్ట్గా ఈ దాడి జరిగింది అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి కోణాన్ని మరికొందరు తీసుకొస్తున్నారు. అంటే బీహార్ అత్యంత కీలకమైనటువంటి ఎన్నిక. ఇండియా కూటమి అక్కడ అధికారంలో ఉంది. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఫస్ట్లో ఇండియా కూటమి ఉండే, ఫస్ట్లో ఎన్డీఏతో ఉండే, ఆ తర్వాత ఇండియా కూటమి, మళ్ళీ ఎన్డీఏతోటి జత కలిపి నితీష్ కుమార్ గారు. సో రాబోతున్నటువంటి ఎన్నికలను ప్రభావితపరచడం కోసం ఈ దేశంలో కొన్ని చర్యలు జరుగుతూ ఉన్నాయనేది లెఫ్టిస్ట్ వర్గాల చేస్తున్నటువంటి అభిప్రాయం. ఇందులో ఏది నిజం? ఒకవేళ బీహార్లో ఎన్నికలు గెలవాలంటే ఏ ప్రాతిపదికన ఏ అంశాల మీద గెలుస్తుంది? ఒకవేళ ఇండియా కూటమి గెలవాలన్నా ప్రభుత్వ వైఫల్యాలను చూపించాలి. మరి ఎన్డీఏ కూటమి గెలవాలంటే ఏం చూపించాలి? ఎన్డీఏ కూటమి గెలవాలంటే ఈ దేశం సేఫ్గా ఉండాలంటే ఎన్డీఏ ఉండాలనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అనేది లెఫ్టిస్టుల వాదన. ఎంత ఎపిసోడ్ పక్కకు పెడితే ఈ కర్రెగుట్టలు ఏవైతే ఉన్నాయో, ములుగు జిల్లా వెంకటాపురం సైడ్ ఉన్నటువంటి కర్రెగుట్టల్లో నిన్న ఈనాడు పత్రికా కథనం ప్రకారం, వెబ్సైట్ కథనం ప్రకారం 20,000 మంది జవాన్లను కర్రెగుట్టల చుట్టూ మొత్తం నింపేసినారు. తద్వారా కర్రెగుట్టను జల్లెడబడతా ఉన్నారు. కర్రెగుట్ట లోపల ఉన్నటువంటి గోండు గిరిజన గూడాలు ఏవైతే ఉన్నాయో అవి గజగజలాడుతూ ఉన్నాయి. జనసంచారం పూర్తిగా బంద్ అయిపోయింది. ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మావోయిస్టులకు ఈ గూడాల నుంచి ఆహారం, నీళ్లు పోతున్నట్టుగా అధికారులు అంచనా వేసి వాటిని కట్టడి చేస్తూ ఉన్నారు. తద్వారా ఏరివేత జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. నిన్న బస్తర్ ఐజీ ఒక ప్రెస్ మీట్లో చెప్తూ 3 మావోయిస్టులను హతమార్చడం జరిగింది, మరికొంతమంది గాయాలయ్యేటువంటి అవకాశం ఉంది, ఇంకా మృతుల సంఖ్య పెరగొచ్చు అనేటువంటి మాట చెప్పింది.
విషయం ఏంటంటే ఇక్కడ కర్రెగుట్టాలలో 3 మావోయిస్టులను చంపితే ఈ 20,000 మంది జవాన్లలో 12 మంది జవాన్లు నిన్న ఎండ దెబ్బకు అడ్డం పడ్డారు. ఎండ దెబ్బకి 12 మంది జవాన్లు. మరి ఈ కథనాలన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశం అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ఒక్కటే మార్గం అనేది 1972లో జరిగినటువంటి సిమ్లా ఒప్పందంలో అప్పటి ప్రధానమంత్రి ఎవరు 1971-72 ఎవరు ఇందిరాగాంధీ గారు ఆ సిమ్లా ఒప్పందానికి చర్చలు జరిపారు. బంగ్లాదేశ్ విముక్తి సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం వచ్చినా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేటువంటి అక్కడ ఒప్పందం, దాన్ని నిన్న రద్దు చేసుకున్నాను, అది వేరే. కానీ ఈ భారతదేశం ఈ దేశంలో ఉన్నటువంటి మీరు సంఘ విద్రోహ శక్తులుగా భావించేటువంటి మావోయిస్టులు కానీ ఇంకోరు కానీ ఈ చర్చలకు మేము సిద్ధమన్న తర్వాత కూడా మీరు ఎందుకు అక్కడ కాలు దువ్వి ఏం చేస్తూ ఉన్నారు? నిన్నటికి నిన్న తెలంగాణ ఐజీ ముంగట చంద్రశేఖర్ గారు, ఎవరు ఇన్స్పెక్టర్ జనరల్ చంద్రశేఖర్ గారి ముంగట 15-20 మంది మావోయిస్టులు లొంగిపోయినారు. వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు సరెండర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళ టార్గెట్ ఏందో అర్థం కావట్లేదు. ఇవి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భద్రతలు, ఆ అన్ని అంశాలు. నిజంగా సిమ్లా ఒప్పందం రద్దు చేసుకోవడం ద్వారా పాకిస్తాన్కి ఏమైనా నష్టమా అంటే వాళ్ళకి నష్టం లేదు, మనకు నష్టం లేదు, పాత కథనే. అది ఎప్పుడు సిమ్లా ఒప్పందం ఎప్పుడు కూడా ఆ చర్చల దిశగా సామరస్య పరిష్కారాలు జరిగినాయి. ఆ తర్వాత కార్గిల్ యుద్ధం జరిగింది, ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి, ఆ తర్వాత వాళ్ళు వచ్చి ముంబై మీద దాడులు చేశారు, వాళ్ళు వచ్చి ఆ తర్వాత రైళ్లలో బాంబులు పెట్టి అన్నీ జరిగిపోయినాయి. సిమ్లా ఒప్పందం ఎప్పుడు యాక్టివ్గా లేదు, ఇన్యాక్టివ్గానే ఉందే. సో అది ఆ కాగితం ఏదో ఇవాళ చింపేశారు. ఇక సింధు నదిలో వాటాల విషయంలో సింధు నదికి మేము చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో 1960 ప్రాంతంలో ఆ ఒప్పందాన్ని మేము రద్దు చేసుకుంటున్నాం అని చెప్పినారు. తద్వారా సో కొంతవరకు నీటిని కట్టడి చేయదు. ఇప్పుడు ఈ సింధు నది అనేది సంబంధించి ఇందులో 6 నదుల బంచ్ ఉంటుంది, సట్లేజు అవి ఇవి అన్నీ ఉంటాయి. సో వీటన్నిటి దగ్గర మేము నీటి కట్టడి చేస్తామనేటువంటిది భారత్ చెప్తున్నటువంటి. భారత్ నుంచే పాకిస్తాన్ పోవాలి, పోయేళ్ళని ఇక్కడ ఆపేస్తే వాళ్ళ పంటలన్నీ వెళ్ళిపోతాయి. అయితే వాస్తవం ఏంటంటే ఈ పంజాబ్ అనేది ఉంది కదా, మీకు బాగా అర్థం చేసి పంజాబ్ అంటే పంజ్ అంటే 5 నదులు ప్రవహించేటువంటి నేల అది ఆ ప్రాంతం. సో అందులో భాగంగా పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంటుంది. పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంది, పాకిస్తాన్లో కూడా హైదరాబాద్ ఉంది. సో ఈ పంజాబ్ కలిసే ఇది బార్డర్ అవతల అది ఉంటుంది, బార్డర్ అవతల ఇది ఉంటుంది. ఇక్కడ మనకు ఈ సింధు నదికి సంబంధించినటువంటి జల పరిష్కార మార్గాలను గతంలో ఏదైతే ఒప్పందం ప్రకారం చేసుకున్నారో దాన్ని విరమించుకున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే యుద్ధ వాతావరణం ఆవరించింది అనేది నేషనల్ మీడియా కథనం. ఇప్పుడు యుద్ధం ఈ దేశానికి అవసరం ఉందా లేదా? సో పాకిస్తాన్ ఏం చెప్తా ఉందంటే మేమే చేసినట్టుగా మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చూపించండి అని చెప్తా ఉన్నది. కానీ భారత్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఇప్పుడున్నటువంటి వాతావరణం దీన్ని రాజకీయ అవసరాల కోసం కాకుండా దేశ భద్రత కోసం వాడాల్సిందిగా అన్ని పార్టీలకు అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక టాపిక్ అయితే, ఇక రెండోది తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి 6 నుంచి 7 నెలల మధ్యలో అతిపెద్ద భారీ కుదుపు, రాజకీయ కుదుపు జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు అనుకున్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి దేశం మొత్తానికి ఈ మోడల్లో మేము చేస్తామని చూపించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అందుకోసమే ఏఐసిసి మీటింగ్స్ చాలా వరకు కార్యక్రమాలన్నీ తెలంగాణలో పెడతా ఉన్నారు. రేపు ఎల్లుండి మళ్ళీ ఏదో కాన్ఫరెన్స్ కూడా పెట్టినారు. సైమల్టేనియస్గా జరిగేటువంటి ఒక కార్యక్రమాన్ని చూస్తే ముఖ్యమంత్రి మార్పు కూడా ఉండొచ్చు అనేటువంటి సంకేతాలు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రితోని ఎన్నికలకు పోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది బిగ్ బాంబే అనుకోవచ్చు. నాకు తెలిసినటువంటి విశ్వసనీయమైనటువంటి నమ్మదగిన సమాచారం, ఇది నమ్మదగిన సమాచారం మేరకు చెప్తా ఉన్నా. సో ఎక్కడ బెడిసి కొట్టింది రాహుల్ గాంధీ, ఎందుకు ఇక్కడ తెలంగాణని ఎంచుకున్నాడంటే, సో ఇది ఒక రకంగా చెప్పాలంటే
చాలా అద్భుతమైన సర్వే చేసినాం, చాలా అద్భుతమైన గొప్పగా చేసినాం అని ఎస్ చేసిరని ఆయన కూడా ఒప్పుకుని ఎస్ చేసి ఒప్పుకురు, నేను ఇక్కడే ఇంప్లిమెంట్ చేస్తాను నేను అనుకునే అనేటువంటి చర్చకు తీసుకొచ్చింది ఆయన. తద్వారా ఏమైందంటే అసలు ఎక్కడ జరిగిందంటే రేవంత్ రెడ్డి వర్సెస్ రాహుల్ గాంధీ. ఇక్కడ జరిగినటువంటి ఒక పరిణామాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత మీరు బడే బాయ్ అన్నాడు. ఓకే బడే బాయ్ అన్నాడు. ఈ బడే బాయ్ పదం ఈయనకు సుర్రం అన్నది. ఓకే, నేను కొట్లాడేటువంటి వ్యక్తితోటి పెద్దన్న అనడం, మీరు పెద్దన్న అని సంబోధించడం ఇది రాహుల్ గాంధీ గారికి ఇది నచ్చలే. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. గ్యాప్ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో కంప్లీట్గా అధిష్టానము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పవర్ ఉందో ఈ పవర్ను ఇక్కడ పవర్ఫుల్ మనిషి మీనాక్షి నటరాజన్ను తెచ్చిందే టెన్షన్గా కేంద్రం ఏది సెంట్రల్ కమిటీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆమెను తీసుకొచ్చారు. ఆమెను తొలగించడం కోసం ఈ రేవంత్ రెడ్డి వర్గం కొద్దిగా ఆమె మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆమె దగ్గర ఏం లేదు ఆరోపణలు చేయడానికి. క్లీన్ ఇమేజ్తో ఆమెను తీసుకొచ్చి పెట్టి రెండోది తెలంగాణ కేంద్రంగానే ఏఐసిసి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి మధ్య గ్యాప్ వచ్చినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి 6 నుంచి 7 నెలల్లో ముఖ్యమంత్రి మార్పు అనేది తథ్యంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏంటంటే ఇక్కడ బీసీ సీఎంను చేసి బీసీలకు రాజ్యాధికార వాటా ఆ స్థాయిలోనే వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత స్థాయిలో రాజ్యాధికార వాటా కల్పించి ఎస్ దేశం మొత్తానికి మేము ఇది చేయబోతున్నామని చూపించడానికి అతి త్వరలో ఏఐసిసి సన్నద్ధం కాబోతున్నట్టుగా అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం. సో దీనికి సంబంధించి పావులు చకచకా కదులుతూ ఉన్నాయి. ఈ విషయం బహుశా రేవంత్ రెడ్డి గారికి కూడా అర్థమై ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఒక కుదుపునకు లోనయ్యేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత విశ్వసనీయంగా ఉన్నటువంటి ఒక బీసీ ఇప్పుడు మంత్రివర్గంలో కానీ చట్టసభల్లో కానీ లేనటువంటి ఒక బీసీని ముఖ్యమంత్రిని చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా నాకు సమాచారం. సో అతను ఎవరు ఏందనేది క్లారిటీ, అంటే ఆయనేనా నేను అనుకున్న వ్యక్తి అయినా కాదా అనేది క్లారిటీ వచ్చినాక మాట్లాడదాం. కానీ ఎక్స్పెరిమెంట్ మాత్రం తెలంగాణలో జరగబోతా ఉంది. ఇది 100% నిజం. ఈ ఎక్స్పెరిమెంటు సరే ఇక్కడ బీసీలకు ఎంతవరకు న్యాయం చేకూరుస్తుంది, రాహుల్ గాంధీ గారి ప్రపంచానికి ఏం చెప్పాలనుకున్నారు, ఈ సంపద విషయంలో కానీ ఈ అధికారంలో విషయంలో కానీ అధికార బదిలీని వర్గాలకు ఎట్లా చేయబోతున్నాడు అనేది కాస్త ఆసక్తిగా మారినటువంటి అంశం. ఇది అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం. అయితే ఇక్కడ మోడీని బడేబాయ్ అన్న తర్వాత రాహుల్ గాంధీ గారికి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఇక్కడ గుజరాత్లో మొన్న మీటింగ్ జరిగింది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరిగింది. ఏఐసిసిఓ సిడబ్ల్యూసిఓ ఈ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, మళ్ళా రాహుల్ గాంధీ గారికి దగ్గర కావడానికి భారతీయ జనతా పార్టీని ఇక్కడ అడుగు పెట్టనీయనని చెప్పిండు. కాకపోతే పెట్టింది ఎప్పుడో ఆ విషయం వేరు. కానీ ఆయన మెప్పు కోసం రకరకాల ప్రయత్నాలు మాత్రం చేస్తూ ఉన్నాడు. ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయాడు, ఎందుకు రేవంత్ రెడ్డి గారు ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయాడు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణాలు 2-3 కనిపిస్తాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లో వేస్తా, అవినీతి కక్కిస్తా, ఇటువంటి డైలాగులు ఏవైతే వీటిని కూడా నెరవేర్చలేదు. పైపెచ్చు వాళ్ళతో కాంప్రమైజ్ అయిందా ఏందనేటువంటి అనుమానం ప్రజల్లో రేకెత్తింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో అట్టర్ ఫ్లాఫ్. అయితే ఒక పుస్తకం ఇవాళ రిలీజ్ ఉన్నట్టుంది, దాని పేరు రేవనాలు అని చెప్పి ఒక పుస్తకం రిలీజ్ అయింది. ఆ పుస్తకంలో ఏడుంది ఉందా తీసుకురాపో, రేవనాలు అని చెప్పి ఒక పుస్తకం రిలీజ్ అయింది. బహుశా ఆ పుస్తకం ఇవాళ రిలీజ్ ఉన్నట్టుంది. కానీ నేను ముందే దాంట్లో అంటే నేను చదివిన కాబట్టి ఒక మాట చెప్తా ఉన్నా. దాంట్లో చాలా ఎట్లా అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది అనేటువంటి అంశాలు అందులో ఆయన కవి రాసినటువంటి ఏది అవన్నీ చూస్తూ ఉంటే దాంట్లో ఇంకొక పెద్దవాడు కూడా కనిపించింది. ఈ రేవనాలు అనేటువంటి పుస్తకంలో ఒక పెద్దవాడు కూడా కనిపించింది. రేవంత్ రెడ్డిని ప్రీపెయిడ్ సీఎం అన్నాడు. రేవంత్ రెడ్డిని ప్రీపెయిడ్ సీఎం
ఓకే అంటే విషయం ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ వాడలే మళ్ళా, ఓకే ఎక్కడ వాడలే. ప్రీపెయిడ్ సీఎం అన్నాడు. ప్రీపెయిడ్ సీఎం, పోస్ట్ పెయిడ్ అంటే ప్రీపెయిడ్ అంటే ముందు పైసలు చెల్లించి సర్వీసులు పొందడం అన్నట్టు. సో అటువంటి పదాలను అందులో వాడడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి గారు ఒకటి 6 గ్యారంటీల విషయంలో కొద్దిగా ఏదో తాత్కాలికంగా కొన్ని ఏదిగా బస్సు ఒకటి, 200 ఇట్లా కరెంట్ ఒకటి, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ ఒకటి, ఇవి 3 మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. రైతు రుణమాఫీ విషయంలో 20,000 కోట్లు రుణమాఫీ చేసినా కూడా అది పెద్దగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారాన్ని తెచ్చిపెట్టలే. రెండోది సన్నబియ్యంతో కొంత కవర్ చేసుకున్నప్పటికీ అది డ్యామేజ్ అయినటువంటి 50% దాన్ని తీసుకొచ్చే పరిస్థితులు లేదు. కేవలం 5 నుంచి 10% మాత్రమే దానివల్ల కవర్ అయింది. ఇక మిగతా అన్ని విషయాల్లో కార్ రేసింగ్ వ్యవహారం కానీ, విద్యుత్ కొనుగోలు కానీ, ఇప్పుడు కాళేశ్వరం కట్టలు కానీ, వీటన్నిటి మీద విచారణ జరిపిస్తాం, బొక్కలు వేస్తాం, ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకుని అన్నీ చెప్పారు. వీటన్నిటిని ఎక్కడికక్కడ మత్తుగోలు లేచి నిద్రపెట్టి పడుకోబెట్టింది. విషయం ఏంది, ఇప్పుడు ఇవాళ పేపర్లలో కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చింది, నివేదిక, ఇవి కూల్చాల్సింది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉందంటే అక్కడ టీఆర్ఎస్ సభ ఉంది కాబట్టి. ఇది వార్త ప్రధానమైంది అన్నట్టు. సో ఇట్లా ఒక భారీ కుదుపు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో 100% జరగబోతూ ఉంది. భారీ కుదుపు, రాజకీయ కుదుపు. రైట్గా ఇక ఈ ఉగ్రదాడులు, ఆ తర్వాత ఈ కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఏ డాక్యుమెంట్స్ కూడా మనం బయట ఇంపార్టెంట్, దేశం ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే నిన్ననే పెట్టాల్సింది కాదు. సో ఆల్రెడీ అది ప్రిపేర్ అయింది కాబట్టి చేయాల్సి వచ్చింది. కానీ ఇక ఈ 1-2 days ఇష్యూస్ పోయిన తర్వాత ఇంకా అసలైన బాంబులు డాక్యుమెంట్లు మీ ముందు బయట, దేశ భద్రతా అంశాలు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అదే ఇంపార్టెంట్ మనకు. ది షేక్స్పియర్ అనేటువంటిది ఉంది కదా, దీని గురించి మీకు రేపటి నుంచి వివరిస్తాం. ఆటాన పైసలతో ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప విద్యా విధానాన్ని మీ ముందుకు ఆటానతోటే, రోజుకు ఆటానే, దాంతో అది మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ అనిపించింది, అందుకోసమే అవి తీసుకొస్తా ఉన్నాం. మీరు బోర్డు మీద రాయడం ఎక్కువ అవుతుంది, వార్తలు ఎక్కువ చదవండి అని చెప్పి. ఏముంటుంది వార్తలలో, మీకు తెలియదే ఉంది. వార్తలలో ఏదో ఉంటారు, ఏముండదు. ప్రతి వార్త వెనకాల ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది. మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే ప్రతి వార్త వెనకాల ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది. ఆ హిడెన్ ఎజెండాని కనుక మనం ముంగటేసుకుంటే వార్తలు, ఈ రాజకీయాలు స్పష్టంగా మనకు అర్థమవుతాయి. అయ్యో సుదర్శన్ అన్న మనసు మోనాలిసా మీద అంటున్నా. దయచేసి మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే. 3 బ్యారేజీల డిజైన్ల పునఃపరిశీలన అవసరం. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, నిర్వహణలో లోపాలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ తుది నివేదిక. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీల్లో అనేక లోపాలు చోటు చేసుకున్నాయని, డిజైన్, నిర్మాణము, నాణ్యత, నిర్వహణ ఇలా ప్రతి అంశంలో వైఫల్యాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని 3 బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లు, ప్రామాణికాల విషయంలో సమగ్ర పునఃపరిశీలన చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది నివేదికను స్పష్టం చేసింది. 3 బ్యారేజీల దీర్ఘకాలిక మన్నిక, భద్రత దృష్ట్యా డిజైన్ల పునఃపరిశీలన తప్పనిసరి పేర్కొంది. మేడిగడ్డ 7వ బ్లాక్కు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే తిరిగి బాగు చేయడం సాధ్యం కాదని, ఇక్కడ గేట్లు నిర్వహించడానికి వీల్లేదని, ఈ బ్లాక్ను పూర్తిగా తొలగించి మిగిలిన బ్లాక్లకు నష్టం జరగకుండా చూడాలని స్పష్టం చేసింది. ఆయా బ్లాక్ల పటిష్టత పైన సమగ్ర పరిశీలన చేయాలంది. అన్నారం, సుందీల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత, డిజైన్ లోపాల వల్ల కొన్ని చోట్ల స్ట్రక్చరల్ సమస్యలు వచ్చాయని వెల్లడించింది. బ్యారేజీల నిర్మాణ సమయంలో ప్రాజెక్టు మౌలిక అంశాలకు సంబంధించి అనేక మార్పులు జరిగాయని, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ జరగకుండానే జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే ఈ మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశం దాదాపుగా ఈ ఘటన జరిగి 16 నెలలు జరిగింది. ఈ 16 నెలల కాలంలో విచారణ కమిషన్ వేసిరు. దీని ద్వారా తీసుకుపోయి బొక్కలో వేస్తాం కేసీఆర్ గారిని, లేకపోతే ఇంకోరిని చెప్పారు. ఆ బొక్కెటు పోయిందో, ఈ బొక్కలు ఏడ పోయినాయో తెలియదు. కానీ తీరా బీఆర్ఎస్ పార్టీ మీటింగు ఎల్లుండి మీటింగ్ ఉందనగా ఇటువంటి ఇంకా రేపు కూడా కథ. ఎందుకంటే అన్ని పేపర్లలో ఈ సిమిలర్ వార్త కనిపిస్తుంది మనకు, అన్ని పేపర్లలో ఉంది. ఇగో
అన్ని పేపర్లలో ఈ సిమిలర్ వార్త ఈ వార్త వెనకాల హిడెన్ ఎజెండా ఏంది? ఈ వార్త హిడెన్ ఎజెండా ఏంది? ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక మీడియా సమావేశం ద్వారా బయటపెట్టిన నివేదిక కాదు. అవును, మీడియా సమావేశం ద్వారా బయటపెట్టింది. కానీ ప్రధాన పత్రికలు అన్నిట్లలో అది ప్రధాన వార్తల్లో ఒక వార్తగా అయింది. సో కాబట్టి ఆ వార్త అది ఎందుకు వచ్చింది అని అంటే రాష్ట్ర ప్రభుత్వం వేయించి ఉంటుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ప్రపంచ దేశాలకు రోల్ మోడల్గా తెలంగాణ, శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడుల లక్ష్యంగా భారత్ సమ్మిట్. భట్టి, ఉత్తమ్, గుర్దీప్ సింగ్ వెల్లడి. ఇక ఇవాళ రేపు హెచ్ఐసిసిలో సమ్మేళనం జరుగుతుంది. ప్రపంచ దేశాలకు రోల్ మోడల్గా తెలంగాణ. ఇగో ఈ పదంలోనే తెలంగాణలో భారీ కుదుపు ఉంది. సో శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులే లక్ష్యంగా, శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్. భట్టి, ఉత్తమ్, గుర్దీప్ సింగ్ సప్పాల్ వెల్లడి. రేపు హెచ్ఐసిసి నోవాటెల్లో సమావేశం జరగబోతా ఉంది. సో ఇవన్నిటికి కూడా ఎక్కడికి సంకేతాలు పోతాయో మీకు త్వరలో అర్థమవుతాయి ఆ కార్యక్రమాల ద్వారా. ఇక భూదాన్ అక్రమాల్లో ఐఏఎస్, ఐపీఎస్లపై ఆరోపణలు. నాగారంలో సర్వే నెంబర్ 181, 182, 194, 195లో భూములను నిషేధిత జాబితాలో చేర్చండి, ఎలాంటి లావాదేవీలకు అనుమతించరాదని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాగారం, ఇప్పుడు అదే కందుకూరు మండలం అనుకుంటా, నాగారం ఆడ ఆ భూములకు సంబంధించి. ఇక భూదాన్ భూములకు సంబంధించి ఈ భూదాన్ భూములు కంప్లీట్గా రాజేందర్ రెడ్డి అని ఒక ఆయన దానికి ఆడ కూర్చేసుకొని గున్నా రాజేందర్ రెడ్డి ఇది సో అదొకసారి మళ్ళీ చెప్పుకుందాం. పాకిస్తాన్పై ముప్పేట దాడి, వీసా సేవలన్నీ రద్దు చేసిన భారత్, దౌత్యవేత్తకు సమాన్లు నోటీసు, అటారీ వాగా సరిహద్దులో తెరుచుకొని గేట్లు, పాల్గామ్ ముష్కర దాడిపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ, శోకతత్వ హృదయాలతో అమరులకు అంత్యక్రియలు, భారత్పై అక్కస్ వెలగక్కిన పాకిస్తాన్, సిమ్లా ఒప్పందం నిలిపివేత, తమ గగనతలంపై భారతీయ విమానాల రాకపోకల నిషేధం, పాల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు తీసుకొచ్చిన అనంతరం రోధిస్తున్న భార్య, సోదరి. ఇక పాల్గామ్ ఉగ్రదాడిపై అగ్గి మీద గుగ్గిలమవుతున్న భారత్ పాక్పై ముప్పేట దాడికి దిగింది. బుధవారం పలు ఆంక్షలను విధించిన మన దేశం గురువారం మరింతగా విరుచుకుపడింది. ఉగ్రమూకలకు ఆశ్రమిస్తున్న పాకిస్తాన్కు అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలను నిలిపివేసింది. ఆ దేశ దౌత్యవేత్తకు సమాన్లు జారీ చేసింది. పాకిస్తాన్కు చెందిన ఎక్స్ ఖాతాలను నిలిపివేసింది. ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్లిన భారతీయులు వెంటనే తిరిగి రావాలని ఆదేశించింది. పాకిస్తాన్కు చెందిన నటుడి చిత్రం విడుదలను ఆపేసింది. మరోవైపు పాల్గామ్ దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తున్నటువంటి ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఇవి ఉపశమనాన్ని ఇచ్చే చర్యలు అయితే కావు. వెంటాడుతాం, వెన్నువిరుస్తాం, ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం, పాల్గామ్ ఘటనపై ప్రధాని మోడీ గట్టి హెచ్చరిక అంటూ ఇది దీనికంటే ముందు ప్రధానమంత్రి గారు చేయాల్సినటువంటి ప్రకటన ఏంటంటే, ఓ దేశ పౌరులారా, ఈ దేశం తగిన భద్రతా వలయంలోనే ఉంది. సో ఇంకెక్కడైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుకుందాం, మీరు స్వేచ్ఛగా ఈ దేశంలో ఉండొచ్చు అనేటువంటి మాటను ప్రధానమంత్రి గారు చెప్పాల్సిందే. ఇక సీతమ్మ సాగర్లకు సాంకేతిక అనుమతులు, ఢిల్లీలో జరిగిన జలసంఘం సమావేశంలో నిర్ణయం. ఈ సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది 7,200 కోట్లతో 7,100 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు ఇప్పుడు 19,500 కోట్లకు తీసుకుపోయారు. దాన్ని అంచనాలు పెంచి మూడింతల కంటే పెరిగింది, మూడింతలకు దగ్గర దాకా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తారు, ఎందుకంటే ఈయన ఉన్నాయి పైసలు ఉంటుంది కాబట్టి. ఎరుపెక్కుతున్న కర్రెగుట్టలు, నడిపల్లి గలగాం జడవుల్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట. ఈ కర్రెగుట్టల చుట్టూ 20,000 మంది భద్రతా బలగాలు, అటు ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆ తర్వాత ఏపీ, ఇక్కడి నుంచి బలగాలు, జార్ఖండ్ నుంచి కూడా బలగాలు వచ్చినాయట. అక్కడికి వచ్చినటువంటి వాహనాలన్నిటికి కూడా ఇతర రాష్ట్రాల నెంబర్ ప్లేట్లు ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. హెలికాప్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. డ్రోన్ల ద్వారా ఈ కర్రెగుట్టల మీద ఎప్పటికప్పుడు సమాచారాన్ని నిఘా వర్గాలు తెప్పించుకుంటూ ముందుకు పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే తెలంగాణ పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొనలేదని ఐజీ చంద్రశేఖర్ నిన్న చెప్పడం జరిగింది. తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్, ఆయన సందర్భానుసారంగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్టే భావిస్తున్నారు. 500 రోజులు గడిచిన హామీల అమలుపై మేము మాట్లాడొద్దా? విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇంకో మైనస్ ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో చేసినటువంటి వ్యాఖ్యల నుంచి ప్రభుత్వం ప్రజల నుంచి కొంత యాక్సెప్టెన్స్ దొరుకుతుంది. సేమ్ పాలకుడిగా మారిన తర్వాత కూడా అవే మాటలు మాట్లాడితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. చాలా మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్ల కారణంగానే ఆయన దెబ్బతిన్నాడు. ఇక్కడ
తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్. ఆయన సందర్భానుసారంగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్టే భావిస్తున్నారు. 500 రోజులు గడిచినా హామీల అమలుపై మేము మాట్లాడొద్దా? భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వాలదే. ఫార్ములా ఈ కాళేశ్వరం సహా విచారణలన్నీ కక్ష సాధింపు చర్యలే. ఈనాడుతో ముఖాముఖిలో కేటీఆర్. ఇక్కడ తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్ అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. తెలంగాణ గుండె ధైర్యమే కాదు, తెలంగాణకు గుదిబండనే కేసీఆర్గా తయారైన. తెలంగాణకు గుదిబండగా తయారైపోయి తెలంగాణను వికసించిన తెలంగాణను కకావికలం చేసిన దాంట్లో మా కాక కూడా ఒక ఆయన. కాకపోతే కల్వకుంట్ల కుటుంబానికి గుండె ధైర్యం మాత్రం అది మీ కుటుంబానికి గుండె ధైర్యం కావచ్చు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యమే కేసీఆర్. ఆయన నాయకత్వమే శ్రీరామ రక్ష. ఇది ప్రజల్లో ఉన్న భావన. తెలంగాణ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చాలనేది కేసీఆర్ సంకల్పం. ఇప్పుడు కేటీ రామారావు గారి వ్యాఖ్యల్ని ఒక కామెంట్ ఇంట్లో పెట్టుకుందాం. తెలంగాణ ప్రజల గుండె ధైర్యమే కేసీఆర్ అనేటువంటి మాట కేటీఆర్ చెప్తా ఉన్నాడు. నిజంగా ప్రజలారా, కేసీఆర్ మీ గుండె ధైర్యమా గుండె భారమా చెప్పురి. పోల్లో చెప్పేసేది. పోల్లో ఒక మాట చెప్పుకుందాం. రైట్. ఈ పోల్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కేసీఆర్ అంటే తెలంగాణకు గుండె ధైర్యం అని కేటీఆర్ గారు అంటూ ఉన్నారు. గుండె ధైర్యం కాదు భారం అనుకునే వాళ్ళు ఇక్కడ, గుండె ధైర్యం అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రైట్. ఇక ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. రైట్. పాకిస్తాన్ బరితెగింపు, యుద్ధానికి కాలు దుబ్బేలా నిర్ణయాలు. సిమ్లా శాంతి ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటన. సరిహద్దులో యుద్ధ విమానాల మోహరింపు, అక్కడి ఆర్మీకి సెలవులు క్యాన్సల్. సింధు జలాల అగ్రిమెంట్ రద్దును యాక్ట్ ఆఫ్ వార్ అంటూ కామెంట్. టెర్రరిస్టుల పనిబట్టేందుకు ఇప్పటికే 5 కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా. అందుకు ప్రతిగా రెచ్చగొట్టేలా పాకిస్తాన్ నిర్ణయాలు. వాగా బార్డర్ను మూసివేస్తున్నట్టు వెల్లడి. తమ దేశం నుండి ఇండియన్స్ వెళ్లిపోవాలని ఆదేశం. భారత విమానాలను అనుమతించబోమని ప్రకటన. కరాచీ తీరంలో క్షిపణి ప్రయోగాలు. తిప్పికొట్టేందుకు మన దేశం రెడీ. సీ స్కిమ్మింగ్ టెస్ట్ సక్సెస్. ఆక్రమణ పేరిట సైనిక విన్యాసాలు. అలర్ట్గా ఉండాలని భద్రతా దళాలకు సందేశం. కేంద్రానికి మద్దతు ఇస్తామన్న అన్ని పార్టీలు. ఇక నిన్న అఖిలపక్ష సమావేశంలో అందరూ కూడా అన్ని పార్టీలు కూడా కేంద్రానికి మద్దతు ఇచ్చినాయి. ఇక్కడ సిమ్లా శాంతి ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటన చేసింది. సరిహద్దులో యుద్ధ విమానాల మోహరింపు, అక్కడి ఆర్మీకి సెలవులు క్యాన్సల్. సింధు జలాల అగ్రిమెంట్ రద్దును యాక్ట్ ఆఫ్ వార్ అంటూ కామెంట్ చేసింది. సో ఇట్లా తెలంగాణ భారతదేశము పాకిస్తాన్ మీద కొన్ని చర్యలు తీసుకుంటే పాకిస్తాన్ కూడా అదే స్థాయిలో కవ్వింపు చర్యలకు దిగుతూ ఉంది. టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీకి చెందిన మధుసూదన్ రావు భౌతికాయం వద్ద రోధిస్తున్న ఆయన భార్య, కొడుకు, ఫ్యామిలీ మెంబర్స్. ఇక జైపూర్లో నీరజ్ ఉద్వాని భౌతికాయం వద్ద విలపిస్తున్న ఆయన భార్య అయాషి అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఓవైపు ఈ యుద్ధ వాతావరణము, ఈ ఘర్షణ వాతావరణం ఉంటే నిన్నేం జరిగిందంటే రాజస్థాన్లో అనుకుంటా, రాజస్థాన్ ఆ బార్డర్లో సీమాన్ ఏమంటారంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి ఒక జవాన్ తీవ్రమైన ఎండ కొడుతుందని రైతులతో కలిసిపోయి షర్ట్ కింద కూర్చున్నాడు. అది పాకిస్తాన్ అట. అయ్యో, వాళ్ళు పట్టుకొని పోయారు. నిన్ననే జరిగింది ఘటన. పాకిస్తాన్కి తెలియకుండా భారత్ జవాన్ పోయి పాకిస్తాన్ లోపల షర్ట్ కింద కూర్చుండట. ఆ రైతులతో ముచ్చట పెడుతుంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రైతులకి ఏం బాధలేదు, వీళ్ళకేం బాధలేదు. బార్డర్ అనేది ఒకటి గీసుకున్నాం కదా, దాంతో ఇప్పుడు దాన్ని ఫ్లాగ్ చర్చలు ఒకటి జరపబోతా ఉన్నారట. మా సైనికుని మాకు ఇచ్చేయని చెప్పి. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టాం, ఫస్ట్ పట్టుకో. టెర్రరిస్టులను వాళ్ళ వెనక ఉన్నోళ్ళం విడిచిపెట్టాం. వాళ్ళు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం. ప్రధాని మోడీ. పాల్గామ్ అటాక్తో యావత్ దేశం బాధ, కోపంతో రగిలిపోతున్నది. ఇది భారతదేశ ఆత్మపై జరిగిన దాడి. పాక్లో మిగిలిన ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాల్సిన టైం వచ్చిందని చెప్పి వ్యాఖ్య. అంటే ఒక రకంగా నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఒక రకంగా
మీ సంగతి చెప్తామనేటువంటి మాటనైతే చెప్పిండు. మరి అది ఎంతవరకు ముందుకు పోతుందనే చూడాలి. ఈ సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు పౌర సమాజం అంతా ఏకతాటి మీద నిలవాలి ఈ అంశం మీద. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడికి పాల్పడిన టెర్రరిస్టులను వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకొని శిక్షిస్తామని చెప్పారు. ఆ టెర్రరిస్టుల వెనుక ఉన్నోళ్ళను కూడా విడిచిపెట్టబోమని తేల్చి చెప్పారు. వాళ్ళందరి కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఇక అరేబియాలో ఇండియా సీ స్కిమ్మింగ్ టెస్ట్ నిర్వహించింది నిన్న, అది విజయవంతమైందట. 4 జిల్లాల్లో 45 డిగ్రీలు రాష్ట్రంలో టెంపరేచర్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ సీజన్లో తొలిసారిగా గురువారం 45 డిగ్రీల మార్కును దాటేశాయి. ఇక 4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా సిహెచ్ కొండూరులో 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. జాగ్రత్త ప్రజలారా, చాలా జాగ్రత్త. ఒక్క మార్కుతో ఫెయిల్ అయిన వాళ్ళు 76 మంది. ఇంటర్ రివాల్యుయేషన్ ప్రక్రియ సత్ఫలితాలను ఇచ్చింది. ఒక్క మార్కుతో ఫెయిల్ అయిన వాళ్ళు గతంలో వేలల్లో విద్యార్థులు ఉండగా ఈసారి 100లోపే ఉన్నారు. ఇంటర్ ఫలితాల్లో 76 మంది మాత్రమే ఒక్క మార్కుతో ఫెయిల్ అయ్యారట. మార్కుతో ఫెయిల్ అయిన పాస్ చేయాలి యాక్చువల్గా వేసుకోవాలి. రాజస్థాన్పై ఆర్సీబీ గెలుపు. ఎందుకంటే మేము పేపర్ వాల్యుయేషన్ చేసాం. అంటే ఇక్కడ ఏవి మన బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఏదో గుంజుకపోతారే ఏముంటుంది వేసేది నాకు కలిపేది. ఇక రాజస్థాన్పై ఆర్సీబీ గెలుపు. ఇక ఐపీఎల్లో బెంగళూరు టీం 11 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్పై గెలిచింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేయగా రాజస్థాన్ 20 ఓవర్లలో 190 స్కోరుకి పరిమితమైంది. సొంత గడ్డపై 3 పరాజయాల తర్వాత ఆర్సీబీ విజయం సాధించింది. మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చాల్సిందే. సిఎస్కు పంపిన తుది నివేదికలో తేల్చిన ఎన్డీఎస్ఏ సిఎస్కు నివేదిక పంపారు. నివేదిక మీడియాకు వచ్చింది. ఇవాళ కేటీ రామారావు అన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చిండు. సేమ్ టైము ఇది వచ్చింది. ఆ బ్లాక్ రిపేర్లు చేయలేనంతగా దెబ్బతిన్నది. దాని ప్రభావంతో బ్యారేజీ మొత్తానికే ప్రమాదం. మిగతా బ్లాకుల కింద కూడా భారీ గోతులు, ఆయా బ్లాకుల్లోని పిఎల్రు కుంగే ప్రమాదం, సీకెంటు ఫైల్ సైతం కుంగే ముప్పు. మొత్తం బ్యారేజీకి మరోసారి టెస్టులు చేయాల్సిందే. బ్యారేజీ భద్రంగా ఉండాలంటే రిహాబిలిటేషన్ డిజైన్లను రూపొందించాలని చెప్పి మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి వార్త ఇలా అన్ని పత్రికలలో వచ్చింది, వెలుగులో కూడా వచ్చింది. ఇది ఉన్నట్టుంది మన మహేశ్వరం మండలం. నిషేధిత జాబితాలోకి భూదాన్ భూములు చేర్చాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఎలాంటి లావాదేవీలకు అనుమతించొద్దని కామెంట్. 30 మంది ఐఏఎస్ ఐపీఎస్ వారి కుటుంబ సభ్యులకు నోటీసులు. లిస్టులో నవీన్ మిట్టల్, అమయ్ కుమార్, మహేష్ భగవత్, స్వాతి లక్రా, రవి గుప్తా, సోమేష్ భార్య. భూదాన్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామ సర్వే నెంబర్ 181, 182, 194, 195లో భూదాన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు సబ్ రిజిస్ట్రార్లకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ భూముల అక్రమాల్లో పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లతో పాటు ఉన్నతాధికారులపై ఆరోపణలున్న నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని, దీంతో నిషేధిత జాబితాలో చేర్చాలని తాము విచక్షణాధికారంతో ఆదేశిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. తదుపరి ఆర్డర్స్ వచ్చేదాకా ఈ ల్యాండ్స్ అన్యాక్రాంతం చేయరాదని, వీటిపై ఏ ఒక్క లావాదేవీ జరపడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో పెద్ద ఆఫీసర్లు ఉండడంతో పిటిషన్ ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ను అనుమతించొద్దని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. అన్యక్రాంతానికి వీల్లేదు. నాగారంలోని భూదాన్ భూముల అక్రమాలపై విచారణ జరపాలంటూ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంతో సిబిఐ ఈడీతో దర్యాప్తు జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మల్లేష్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ఇక ఇది భూముల కథ. ఇక బీర్లకు మస్తు డిమాండ్. రోజుకు 3 లక్షల కేసుల దాకా అమ్ముతున్నాయంట. మండుతున్న ఎండలు, పెండిళ్ల సీజనే కారణమంట. ఈ 2 నెలల్లో 1.5 కోటి కేసుల బీర్లు అమ్మకమే టార్గెట్ అంట. టార్గెట్ మీద పనిచేస్తుంది. బీర్లు టార్గెట్. బీర్లు. హైదరాబాద్లో భారత్ సమ్మిట్. ఇక హెచ్ఐసిసిలో ఇవాళ రేపు సదస్సు. హాజరు కానున్న 25 దేశాల మంత్రులు, ఇక 15 పార్టీల అధ్యక్షులు పాల్గొననున్న ఖర్గే, ప్రియాంక, కేసీ వేణుగోపాల్. రాష్ట్రానికి పెట్టుబడులకు వేదిక అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్తో కలిసి ఏర్పాట్లు పరిశీలించింది. ఇక సీతారామకు లైన్ క్లియర్. ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ అనుమతులు, డిపిఆర్కు టీఏసీ ఆమోదం. 67.05 టీఎంసీల నీటి కేటాయింపులు. మంత్రి ఉత్తమ్ అధికారుల ఏడాది శ్రమకు ఫలితం దక్కిందట. ఈ ఫలితం దక్కుడేమో కానీ ఈ ఏడాదిలో దాని ప్రాజెక్టు కాస్ట్ 2 పెరిగిపోయింది. 3 అయింది. మరి దాని కథ ఏందో. మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా పెరిగిందంటే ఆయా కట్ట ఏం లేదు, అంతే. గదే ఉంటుంది, గదే కథ.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీనికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు లభించాయి. గురువారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, సిడబ్ల్యూసీ చైర్మన్ ముఖేష్ కుమార్ సిన్హా నేతృత్వంలో సిడబ్ల్యూసీ 158వ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగింది. ఇందులో ఇంటిగ్రేటెడ్ సీతారామ సాగర్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు అధికారికంగా అనుమతులు లభించాయి. ప్రాజెక్టు డీటెయిల్ రిపోర్టుకు టీఏసీ ఆమోదం తెలిపింది. దీంతో 67.05 టీఎంసీల నీటి కేటాయింపులకు ఆమోదం తెలిపినట్టయింది. టీఏసీ సమావేశానికి ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ తదితరులు వీళ్ళందరూ పోయి పాల్గొన్నారట. ఇక కాళేశ్వరం రిపోర్ట్ రెడీ. ఇది 6 నెలల నుంచి చెప్తున్నారు రెడీ అయింది. 400 పేజీలతో నివేదిక ఇప్పటికే 90% పూర్తి. 100% పూర్తి అయితే రెడీ అయినట్టు లెక్క. 90% పూర్తి అయితే రెడీ అని ఎట్లా అంటారు? అసంపూర్తే కదా. మే 2వ వారంలో ప్రభుత్వానికి అందజేత, ఆ తర్వాత కేసీఆర్కు నోటీసులు ఇచ్చే ఛాన్సు, హరీష్ రావు ఈటలను కూడా పిలిచే అవకాశం అంటూ ఇది బీఆర్ఎస్ సభ దాకా ఇటువంటి 1-2 వస్తాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది తీసి ఇట్లా తీసి ఆ మీద పెట్టరా బాయ్ అని చెప్పి మళ్ళీ మీద పెడతారు. గంతే మీద పెడతారు. రైట్గా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. మాల్ ఉత్తమ పంచాయతీ ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద ఎంపిక, ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పంచాయతీ కార్యదర్శి. ఇక అంతమొందించేందుకు ఎంతవరకైనా ఆ ఉగ్రవాదులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం. పాల్గాం అంతకులను, వారికి మద్దతిస్తున్న వారిని కల్లో కూడా ఊహించనట్లు శిక్షిస్తాం. ఇది పర్యాటకులపై దాడి మాత్రమే కాదు, భారత ఆత్మపై దాడికి శత్రువుల దుస్సాహసం. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైంది. ప్రధాని మోడీ మద్దతు ప్రకటించిన దేశాలకు కృతజ్ఞతలు తెలియజేసింది భారతదేశం. ఇక ఉగ్ర క్యాంపులను నాశనం చేయాల్సిందే. కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తాం. జాతీయ భద్రతా అంశంలో రాజకీయాలు లేవు. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడదాం. అఖిలపక్ష సమావేశంలో ప్రకటన. రాష్ట్రపతితో అమిత్ షా, జయశంకర్ భేటీ. పాల్గాం మృతులకు గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రజలు నివాళులర్పించారు. ఇక పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చారు. ఉగ్రవాదుల గుణపాఠం నేర్పాలి. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. భారత్ పాక్ పోటాపోటీగా క్షిపణి పరీక్షలు. SAMను పరీక్షించిన భారత నౌకాదళం. అరేబియా జలాల్లో INS విక్రాంత్ మోహరింపు. 1-2 రోజుల్లో పరీక్షల పాక్ మిలిటరీ నోటం చేస్తూ ఉందట. సో ఇక ఒక వాతావరణం అయితే డిఫరెంట్ వాతావరణం ఉంది. పాకిస్తాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్. సిమ్లా ఒప్పందం నిలిపివేత, భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ ప్రతిచర్యలు. పాక్ ప్రధాని నేతృత్వంలో జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు. వాఘా బార్డర్ మూసివేత, వాణిజ్యం బంద్, వీసాల రద్దు, సింధు జలాల ఒప్పందం కింద తమకు రావాల్సిన నీటిని మళ్లించే యత్నాలు యథేచ్ఛగా యుద్ధచర్యగా భావిస్తామని హెచ్చరిక. మన విమానాలు మన గగనతలంలోకి రాకుండా నిషేధం. మన విమానాలు తమ గగన తలంలోకి చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. పాక్ నిర్ణయం ప్రభావం. విమానాల దారి మళ్లింపు, ప్రయాణికులపై మరింత భారం. నిఘా వైఫల్యంపై విచారణ చేయాలి. విద్వేషాల పెంపునకు బీజేపీ ఈ సంఘటనను వాడుకోవడం బాధాకరమని చెప్పి సిడబ్ల్యూసీ. ఉగ్రదాడికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబోతా ఉంది కాంగ్రెస్. 3 బ్యారేజీలు ప్రమాదంలో కూడా బ్యారేజ్ వార్త. 3 బ్యారేజీలు ప్రమాదంలోనే మేడిగడ్డ, అన్నారం జిల్లా యథాతథంగా పనికి రావంట. నష్టం విస్తృతం. సమగ్ర పునరుద్ధరణ, రీడిజైన్ చేయాల్సిందే. మేడిగడ్డలో 7వ బ్లాక్ పూర్తిగా తొలగించాలి. కుంగడానికి ప్రధాన కారణం నిర్మాణ లోపమే. సీకెండ్ ఫైల్స్ అమరిక సరిగా లేకనే ఇసుక జారింది. భూ పరీక్షలు లేకుండానే అన్నారం, సుందిళ్ల స్థలాలు మార్పు. జలసంఘం అనుమతి తీసుకున్న తర్వాతే పునరుద్ధరణ. జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ నివేదికలో వెళ్ళడంటూ ఒక వార్తను చూస్తాను. ఆయన తీసుకురా రాము ఏదో తెలంగాణ యూట్యూబ్ ఛానల్ పెడుతుండట. ఇక్కడ ఓపెనింగ్ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పక్కా తెలంగాణ అని యూట్యూబ్ ఛానల్ పెడతా ఉన్నాడు రాము. ఏం చేయాలి? పబ్లిక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలని. పక్కా తెలంగాణ, పక్కా తెలంగాణ, పక్కా తెలంగాణ ఛానల్ మన బీసీ బిడ్డ రాము పెడుతున్నటువంటి ఛానల్ ఇది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఏది వీడియో ఇదే? లింక్ పంపించిన, మీకు కూడా పంపించిన. భరత్ పంపిస్తే ఇక్కడ ఉంటుంది, వచ్చేస్తుంది. రాలేగా? కింద ఉందా? ముందే పంపించినట్టు రాము. ఎస్, ఇది పక్కా తెలంగాణ ఛానల్ అని రాము కొత్త యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చింది. యూట్యూబ్ ఛానల్ని మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా.
ఈ యూట్యూబ్ ఛానల్ని ఆ లింక్ దాంట్లో పెట్టు, డిస్క్రిప్షన్లో పెట్టి ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బీసీ బిడ్డలు ఎవరు ఛానల్ పెట్టినా ఆదరించండి. వాటిని మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉన్నాం. సో ఒక్క నిమిషం రాము కోసం కేటాయించండి. ఇది అన్లిస్టెడ్లో ఉంది. ఇది రాము అన్లిస్టెడ్లో ఉంది. లిస్టెడ్లో పెట్టు. పబ్లిక్ కొటేషన్ పబ్లిక్లోనే ఉంది. షెడ్యూల్డ్ పబ్లిక్ సేవ్ కొట్టాలిగా. పబ్లిక్ కొట్టిన తర్వాత సేవ్ కొట్టాలి. ఈ షెడ్యూల్ టైం ఈజ్ ఫాస్ట్ పెట్టినమాట. వెనకకి పోయింది షెడ్యూల్ టైం. అది తీసుకో. లేదు ఇదే కొంచెం టైం మార్చంతే. చాలు కొట్టేసి. ఓకే రైట్. ఇది పక్కా తెలంగాణ అని. అయ్యో వీడియో అన్అవైలబుల్. 850కి ఉందన్న. 850కి వస్తుందా బా? ఇది పక్కా తెలంగాణ అని కొడితే వస్తుందా? ఫస్ట్ వీడియో కాబట్టి మేబీ రాకపోవచ్చు అన్న. పక్కా తెలంగాణ రంగవాడి పక్కా. అది ఇంకొకసారి మళ్ళీ ఓకే. పక్కా అంటే ఇప్పుడే పెట్టినాం కాబట్టి ఇప్పుడు రాదు కదా. రైట్, ఒకసారి ఇదే లింక్లో చూద్దాం. ఈ లింకును కొద్దిగా అరే దిస్ వీడియో ఈజ్ ప్రైవేట్ అని వస్తుంది. ప్రైవేట్లో పడింది. అరే ప్రైవేట్లో ఎక్కడున్నా కూడా రావాలి కదా. జస్ట్ చూపించాలి. దిస్ వీడియో ఈజ్ ప్రైవేట్ అని వస్తుంది. ప్రైవేట్ ఒక పని చేయి, ఈ లింకుని చాట్ బాక్స్లో పెట్టు. ఇంకా 2 నిమిషాలు. ఈ లింకుని చాట్ బాక్స్లో, ఆ తర్వాత డిస్క్రిప్షన్లో పెట్టు. ఒకసారి పోల్ చూద్దాం. ఒకసారి జరుగు. ఒకసారి ఈ పోల్ చూసిన తర్వాత ఒక పని చేయి. రైట్గా కేసీఆర్ అంటే తెలంగాణకు గుండె ధైర్యం అని కేటీఆర్ అంటుండు. గుండె ధైర్యం కాదు, భారం అనుకునే వాళ్ళు ఎంతమంది అంటే 73% మంది భారం అని చెప్తా ఉన్నారు. గుండె ధైర్యమైన 27% మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ రాము అని చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ ఛానల్ రాము ఛానల్ ఏదైతే ఉందో పక్కా తెలంగాణ, ఇంకొక నిమిషం ఉందా? ఉంది. 1 మినిట్ తక్ రుకియే. 1 మినిట్ తక్ రుకియే. ఇది అయిపోయింది కదా. 3 బ్యారేజ్లు అయిపోయింది. కాలే. రైట్గా తెలుగుకు ముప్పు, మాతృభాషను చంపేస్తున్న ఇంటర్ బోర్డు ద్వితీయ భాషగా సంస్కృతం. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సర్కారుకు ఆచార్యులు, సాహితీవేత్తలు లేఖ రాసిరు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉంది తెలుగు ప్రొఫెసర్ల బృందం. సో ఈ తెలుగును రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఇంటర్ బోర్డులో ఎవరికో దిమాగ్ పనిచేయక ఈ కార్యక్రమం కథ ఏందో అసలు. ఇది తెలుగును రక్షించుకోవాలి. అది ఇంటర్మీడియట్లో తెలుగు తీసేసి ఏంది సంస్కృతం. నిజంగా ఈ సంస్కృతం పెట్టేటోళ్ళు సంస్కృతంలోనే సార్లు చెప్తారా? ఇప్పుడు సంస్కృతంలో నేను మాట్లాడతాను. అరే అబ్బాయి, ఇప్పుడు నేను తెలుగేగా, సంస్కృతంలో మాట్లాడదాం, సంస్కృత పద్యాలు చెప్తాం, సంస్కృత శ్లోకాలు చెప్తాం. రండి, ఈ సగం కూడా రాదు. ఇప్పుడు సంస్కృతానికి 100 మార్కులు 99 మార్కులు వేసేసరికి మోసం. అది పిల్లలకు తెలియదు పాప. మరి దానివల్ల ఏం కూడా ఒక్క ఏకన కూడా ఉపయోగపడదు. వాళ్ళకి తెలుగు రాదు, తర్వాత ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న పిల్లలకి అట్లా తయారైపోయారు. తెలుగుకు ద్రోహం జయప్రదంగా సంస్కృతం. ఇంటర్ బోర్డులో ఓ అధికారిని అత్యుత్సాహం అట. మరి మైలామణి ఏందో మరి ఆమె కథ ఏందో. కర్రెగుట్టలో ఎన్కౌంటర్, 3 నక్సల్స్ కాల్చివేత. మృతులంతా మహిళలే, సంఖ్య పెరగొచ్చు. అగ్రనాయకులను చుట్టుముట్టారని ప్రచారం. డ్రోన్లతో దాడులు చేస్తున్న బలగాలు, నిర్మానుష్యంగా మారిన గ్రామాలు. వడదెబ్బతో 15 మంది జవాన్లకు అస్వస్థత. కర్రెగుట్టల ఆపరేషన్తో మాకు సంబంధం లేదు స్పష్టం చేసిన తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్రంలో 14 మంది నక్సల్స్ లొంగుబాటు. సో ఇక్కడ కర్రెగుట్టలో ఆపరేషన్ కగారు జోరందుకుంటోంది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ గుట్టలను జల్లెడ పట్టేందుకు భద్రతా బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం డ్రోన్లతో నిర్వహించిన దాడుల్లో 3 మహిళా నక్సల్స్ మృతి చెందారని బస్తర్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. మృతదేహాలను గుట్టలపై నుంచి కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ఆ తర్వాతే మృతుల వివరాలు తెలియజేస్తామని చెప్తా ఉన్నారు. ఇక ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా
చిన్న ఉట్లపల్లిలో ఖాళీగా ఆదివాసుల ఇల్లు, మొత్తం ఆదివాసీ గూడాలన్నీ కూడా కంప్లీట్గా ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ చూసినా నిర్మానుష్య వాతావరణం ఉంది. కర్రెగుట్టలంతా ఎర్రగుట్టలుగా మారేటువంటి ప్రమాదం ఉందనేటువంటి ఒక వార్తలు ఎరిపెక్కుతున్నాయి. పబ్లిష్ అయిందా? టైం అయింది 50. నీ టైం అయిందా? టైం వచ్చింది. రైట్. ఇది రాముకు సంబంధించి ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. ఆ లింక్ ఎక్కడైతే ఈడ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ ఏది లింక్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు జరిగి నా వంతు బాధ్యతగా ప్రజలని చైతన్యం చేసే ప్రయత్నం చేసిన పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ తో జర్నలిస్ట్ రాము అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. రాష్ట్రంలో పేద ప్రజల బతుకులలో మార్పులు పక్కా రావాల్సి. ఇది రాముకు సంబంధించినటువంటి ఛానల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముడు కొత్తగా ఛానల్ పెట్టిండు, మన కోసం ప్రజా సమస్యల కోసం మాట్లాడడానికి పెట్టిండు. సో ఇక్కడ రాముకు సంబంధించినటువంటి ఛానల్కి ఇక్కడ ఈ ఏది కామెంట్ బాక్స్లో లింక్ కూడా ఉంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉన్నది. ఇక డిస్క్రిప్షన్లో కూడా రాముది లింక్ ఉన్నది. రాము ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏది ఫస్ట్ వీడియో మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు తిరిగి నా వంతు బాధ్యతగా ప్రజలని చైతన్యం చేసే ప్రయత్నం చేసిన తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల బతుకులలో మార్పులు పక్కా రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. రాము కూడా ఖచ్చితంగా మీకోసమే పనిచేస్తాను మాట ఇస్తూ, సో ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పర్లేదు కానీ అడుగు ముందుకే వేస్తా, ప్రజల కోసమే ఖచ్చితంగా ఈ శరీరం పనిచేస్తాన మాట ఇస్తా ఉన్న ప్రజల. రాము ఇదివరకు దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. రాము ఇదివరకు కాలోజీ టీంలో టీవీలో పనిచేసిండు, మన దాసరి సీరితో కలిసి పనిచేసిండు. దయచేసి ఈ సబ్స్క్రిప్షన్ పెంచండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇది మన ఛానలే, మన బీసీ బిడ్డ పెట్టుకుంటున్నటువంటి ఛానల్. దీన్ని మనమే ఆదరించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. రాముని కొద్దిగా ఖుషితో పంపించండి ఇక్కడ నుంచి. రేపటి నుంచి రాము మీకు ఇప్పుడు ఎన్ని ఉండాలంటే ఒక 50,000 దాకా వేసుకొని ఇప్పుడు అయితే ఇలా తోచినంతగా అంటే రాముకి మద్దతు చేయండి. రాము మంచి కోరుకునే బీసీ బిడ్డ, సో మంచి కోరుకునేటువంటి బీసీ బిడ్డ. రాముని నిలబెట్టండి. అలాగే మన బీసీ ఛానల్స్ ఏమున్నా కూడా మీరు సపోర్ట్ చేయండి, అందరికీ సపోర్ట్ చేయండి. వీళ్ళు వాళ్ళని కాదు, అందరు బీసీలకు సపోర్ట్ చేయండి. రాము నుంచి కూడా బీసీ ఆ గలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది క్యూ న్యూస్. సో ఇదే వేదిక మీద ఒకప్పుడు ఏది మన రఘు తొలి వెలుగు రఘుని రవిప్రకాష్ నడి రోడ్డు మీద పడేస్తే ఇదే వేదిక మీదకి తీసుకొచ్చి ప్రజలందరూ రిక్వెస్ట్ చేసి రఘు ఛానల్ని మళ్ళీ నిలబెట్టేటువంటి ప్రయత్నంలో క్యూ న్యూస్ ఏదైతే పాత్ర పోషించిందో, ఇక రాముకు కూడా చెప్తా ఉన్నాం. రాము మన బిడ్డ, మన పద్మశాలి బిడ్డ, మన బీసీ వర్గాల బిడ్డ, మన పేద వర్గాల గురించి మాట్లాడేటువంటి రాముకు కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేసి ఆదరించాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే రాము కూడా మంచి మంచి వీడియోల ద్వారా ఈ సమాజాన్ని మేల్కొల్పాలని రాము కూడా సూచన చేస్తా ఉన్నా. సో రాము ఏమన్నా మాట్లాడతాం? ఇక ముఖ్యంగా ఛానల్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే అన్న, సో ఈ పక్కన కూడా ఈ విజువల్స్ కూడా ప్లే చేస్తా ఉన్నా. అసెంబ్లీ ఎలక్షన్లో అన్న ఆనాడు మార్పు కోసం దాదాపు ఒక అంటే అప్పుడున్న పరిస్థితులలో తక్కువ టైంలలో 119 నియోజకవర్గాలు తిరగపోయినప్పటికీ కూడా దాదాపు ఒక 40 నియోజకవర్గాల్లో తిరిగినన్న. వాస్తవం చెప్పాలంటే అన్న కొన్ని సందర్భాల్లో నా తల్లి కూడా భయపడుతుండే, బాధపడతా ఉండే. అరే నువ్వు ఏడుంటున్నావు, ఏడ తింటున్నావు, ఏడబడుకుంటావు, ఏందిరా పరిస్థితి, ఎందుకు అంతగానో ఇదవుతా ఉన్నామంటే, అరే నేను కొట్లాడుతున్నా, నా ఒక్కని కోసం కొట్లాడతలేనమ్మా. అప్పుడున్న పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం, మార్పు రాకపోతే ఏ పేదోడు కూడా బతికే అవకాశం ఉండదన్న అన్నప్పుడు చలో నువ్వు కంటిన్యూ చేయరా అని అన్నది. సో అప్పుడు దాదాపు ఒక 40 నియోజకవర్గాలు తిరిగినా. సో ఏ మార్పు అయితే పేద ప్రజలు కోరుకున్నారో ఆ మార్పు దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్న ఆలోచనలో భాగంగా మరో బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఈ పక్కా తెలంగాణ అన్న యూట్యూబ్ ఛానల్ తోటి సో మరో బలమైన పోరాటం చేయబోతా ఉన్నాను. సో ఎందుకు ఈ ఛానల్ ఓపెన్ చేసినంటే ఆనాడు ప్రజలకన్నా చాలా మందికి అన్ని నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు ఎవడైతే గెలవబోతా ఉన్నాడో వాడు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఆ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిన. సో ఆనాడు మాట ఇచ్చిన కాబట్టి ఈ పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ తోటి ప్రజల ముందుకు వెళ్ళబోతా ఉన్నాను. రైట్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్.
ఎందుకంటే ఇటువంటి ఛానల్స్ మనకు ఇంకా పెరగాలి, దానికోసం మన వాయిస్ ఇంకా రేజ్ కావాలి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, రాముని ఆదరించండి. ఈ పక్కా తెలంగాణ, ఇది పక్కా బీసీ ఛానల్, ఇది పక్కా మన ఛానల్, ఇది పక్కా మన వర్గాల ఛానల్. దీన్ని ఆదరించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. రాము చాలా మంచోడు, రాము కాదు రాముడు, రాము కాదు రాముడు. కాబట్టి రాముని ఆదరించాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. రాముకు సబ్స్క్రైబ్ చేసుకోండి, రాము వీడియోని షేర్ చేయండి, ఎక్కువ మందికి చేరేటట్టు చూడండి. ప్రతిరోజు మరి మార్నింగ్ న్యూస్ చేయవా? మార్నింగ్ న్యూస్ చేయనా? ఎందుకు? పబ్లిక్లోకి వెళ్తా. పబ్లిక్ ఓన్లీ పబ్లిక్లోకి వెళ్తా, ఇంటర్వ్యూస్ చేసుకుంటా, పొలిటికల్ లీడర్ ఇంటర్వ్యూ చేసుకుంటా. ఓకే, అంతే. నేను చాలామంది కూడా, నేను ఒకటి చెప్తా, చాలామంది మార్నింగ్ న్యూస్ చేస్తూ ఉంటారు. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, నేను మార్నింగ్ న్యూస్ చేసేది ఏదో చెప్తాను కాదు, దాని వెనకాల ఉండేటువంటి హిడెన్ ఎజెండాలన్నింటినీ ప్రజలకు చెప్పాలనేది మా ఇంటెన్షన్. ఆ న్యూస్ ద్వారా మొత్తం వార్తాపత్రికలు చదివేసి ఆడ మారేసిపోవాలనేది అది అందరు చేస్తారు పని. టీవీలలో వస్తలేవా? అది అందరు చేస్తారు. మీరు చాలా యూట్యూబ్ ఛానళ్ళకు నేను చేసేటువంటి సూచన ఏంటంటే, మీరు చేసేటువంటి వార్త ఎంత పెద్ద సమూహాన్ని ప్రభావితం చేయగలుగుతుంది అనేది లెక్కలోకి తీసుకోండి. ఫస్ట్ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని మీ వార్తగా ఉన్నప్పుడు మీరు ప్రజల్లోకి ఎక్కువగా పోతారు. ఇప్పుడు చాలామంది ఇక తీన్మార్ మల్లన్న ఇది పెట్టిండు వార్త సేమ్ ఇట్లనే తీన్మార్ మల్లన్న కావాలంటే అంత ఈజీ గారు అట్లా ఉండదు కూడా లెక్క. తీన్మార్ మల్లన్న ఈడికి రావాలి, ఈడికి వచ్చిందంటే వాస్తవానికి నేను రాజకీయ నాయకుని కావాలనుకోలే, నన్ను కేసీఆర్ రాజకీయ నాయకుని చేసిండు. వాస్తవానికి ఇప్పుడు రాజకీయంగా ఎవరైనా గురువు ఉండడానికి ఆయనే మరిగా, ఎందుకంటే ఆయన వల్లనే నేను రాజకీయాల్లో గట్టిగా కొట్లాడాల్సి వచ్చింది, ఆయన వల్లనే ఎన్నికల యుద్ధం చేయాల్సి వచ్చింది, ఆయన వల్లనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. సరే, ఆయన అందుకోసం ఆయన మంచిగా ఉండాలని కోరుకుంటా. ఈడ నిలబడాలంటే 100 రోజుల జైలు జీవితం అయితే గడపాలి కదా. గడపాలా? నా జీవితంలో ఏవైతే జరగకూడదు అవన్నీ జరిగినాయి. జైలు జీవితాలు అయిపోయినాయి, దాడులు అయిపోయినాయి, హత్యాయత్నాలు అయిపోయినాయి, అన్నీ జరిగినాయి. ఈ అన్ని పెయిన్స్ భరించుకొని ఈడ నిలబడితే ఉన్నాం. సో ప్రతి ఒక్కరూ ఇక తీన్మార్ టీవీ పెట్టి ఇది పెట్టి తీన్మార్ మల్లన్న రేంజ్లో అయిపోతుంది అనుకుంటే అది భ్రమ మాత్రమే. ప్రజలు నిన్ను నమ్మినన్ని రోజులు మాత్రమే నీవు ప్రజల విశ్వాసంలో ఉంటావు. లేదు అనుకున్నప్పుడు ఏదైనా హిడెన్ ఎజెండా ఉంటే మీరు నిలబడలేరు. ఇదైతే నేను ఓపెన్గా చెప్పేటువంటి విషయం. మీరు ప్రజా సమస్యలపైన ఫోకస్ పెట్టండి. 100% మీకంటూ ఒక ఎజెండా ఉండాలి. క్యూ న్యూస్ అనేటువంటి దానికి రైట్ టు ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పిలు, క్యూ న్యూస్ అనేటువంటి దానికి కొన్ని ఎజెండాలు ఉన్నాయి. మేము రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, రైట్ టు రీకాల్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు రైట్ టు రీకాల్ ఏమైందని ఒక అంటాడు. నేను బిల్లు డ్రాప్ చేసిన, మొన్ననే మాట్లాడి నేను ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెట్టబోతా ఉన్నా అనేటువంటి మాట చెప్పిన. సో మాకు అది యూట్యూబ్కు సంబంధం లేదు, కానీ మా చర్యలు అటువైపు అడుగులు వేసేటువంటి చర్యలుగా ఉంటాయి. అందుకోసమనే మేము తెలంగాణ వాసులుగా ఈ ప్రజలకు బెస్ట్ కంటెంట్, బెస్ట్ ఆలోచన మేము ఇవ్వాలనుకుంటున్నాం. త్వరగా రండి బాయ్ సార్. ఏపీ నుంచి అదేంది ఇక్కడ తీసుకొని గాడ పెట్టేస్తారండి. తెలంగాణ టీజీ మళ్ళా తెలంగాణ 2025-26 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ స్కూల్ నందు ఉచిత విద్యను ఏ విధంగా పొందవచ్చు అంటే రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నెంబర్ 2009 దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనంతపూర్ నుంచి వచ్చారు వీళ్ళు. మైక్ పెట్టు, మాట్లాడు. అట్రా నువ్వు అట్రా. అనంతపురం తాడిపత్రి నుంచి వచ్చి తెలంగాణలో కూడా అంటే ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నది ఇది కదా. అవును సార్, ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. దానికి క్యూ న్యూస్ దగ్గరికి అనంతపురం నుంచి వచ్చారు. సో ఇక్కడ కూడా ఈ పేద వర్గాల పిల్లలకి రైట్ టు ఎడ్యుకేషన్ అందాలనేది వీళ్ళ ఇంటెన్షన్. మీరేం చెప్తారు? ముందుగా తెలంగాణ ప్రజలకు మా యొక్క నమస్కారం. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలు విద్యావంతులై ఉండాలి. ప్రజలకు విద్య అందినప్పుడే ప్రజల యొక్క ఆలోచన మెరుగుపడుతుంది. దేశం యొక్క అభివృద్ధికి విద్యావంతులే కారణమని చెప్పి గతంలో పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వం 2009లో ద రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసింది. ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం 25%
ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీ సీట్స్ను రిజర్వేషన్ చేసింది. దరిద్రం ఏంటంటే ఈ భారతదేశంలో కేవలం 9 రాష్ట్రాలు మాత్రమే రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసినాయి. మిగతా ఏ రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో బట్టి విక్రమార్క గారు లేచి రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు అమలు చేయరు అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అధికార పక్షాన్ని ప్రశ్నించాడు. ఇప్పుడు అదే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఈ ఫైల్ను పక్కకు పాడేసిండు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము జీవోని ఇంప్లిమెంట్ చేస్తామని రాష్ట్ర హైకోర్టు ద్వారా వచ్చిన ఆదేశాల మేరకు వార్తాపత్రికల ద్వారా ప్రచురణ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం మేము గ్రహించి తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడికి రావడంగా వచ్చాము. అందులో ఎక్కడ చూసినా కానీ ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రైవేట్ స్కూల్లో స్టార్ట్ అయినాయి. ఈ యొక్క ఉద్దేశాన్ని రాష్ట్ర కమిషనర్ అండ్ డైరెక్టర్ గారికి, విద్యాశాఖ డైరెక్టర్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి గారికి, ముఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి వినతి పత్రం అందజేశాము. ఈ తెలంగాణ ప్రజలు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఉన్న రిజర్వేషన్ కింద 25% ఫ్రీ సీట్లను ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూళ్ళలో పొందాలని మేము ఉద్యమం చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అనంతపూర్ నుంచి వచ్చి చెప్తురా, నేను నొత్తి నోరు మొత్తుకుంటున్నా. అనంతపూర్ నుంచి వచ్చి ఇగో మా తాను అవుతుందా రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్, మీ తాను ఎందుకు అవుతలేదని చెప్తురు. ఇక వాళ్ళకి సమాధానం చెప్పురు. ఇక మరి 50,000 మంది ఆంధ్రప్రదేశ్లో సీట్లు పొందినారు 3 సంవత్సరాలుగా. ఇప్పుడు ఇంకా ఎక్కువ అధికంగా 4వ సంవత్సరం పొందుతారు. అలానే తెలంగాణ ప్రజలు కూడా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్న అక్రమ ఫీజుల దోపిడీ మరియు అక్రమ అడ్మిషన్స్ను రద్దుపరిచి ఈ స్కూల్స్ జరుగుతున్నటువంటి అక్రమ అడ్మిషన్స్ను బంద్ కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం 25% సీట్లను పేద వర్గాల పిల్లలకు, వివిధ కేటగిరీల వారి పిల్లలకు ఇవ్వాలి. ₹1 కూడా తీసుకోవద్దు. శ్రీ చైతన్య, నారాయణ అన్నిట్లలో ఇవ్వాలి ఫ్రీగా. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేస్తలేదు. ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఈ పేద వర్గాల పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళల్లో సీట్లు దొరకలేవు అన్నట్టు. ఇగో ఈ రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది విద్యాపరంగా. మళ్ళీ మనం దేశానికి ఆదర్శం అనేటువంటి మాట ఏదైతే చెప్తా ఉన్నామో ఇది సిగ్గుచేటైనటువంటి ముచ్చట. విద్య విషయంలోనే మనం ఈ రకంగా వెనకబడ్డాం. పక్క రాష్ట్రాలలో వచ్చి మా తాను అవుతుంది సార్, మీ తాను ఎందుకు అయితలేదు, ఇది పేదోళ్ళు చదువుకునేటువంటి కోసం తెచ్చిన చట్టం కదా అని రాంపుల్లే అండ్ వాళ్ళ టీం అంతా చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలని అనంతపూర్ నుంచి వచ్చి ఇక మీరు ఎన్నడూ మేలుకుంటారని చెప్పిపోతా ఉన్నారు అయ్యా మనల్ని. ఇగో ఇది కథ. ఓకే, థ్యాంక్ యూ రాంపుల్లే, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మా ప్రజలకు కూడా చెప్తూనే ఉంటాం రోజు. ఓకే, అమ్మాయికి తీసుకో. ఓకే నేను చెప్తాను. కూర్చో. రైట్గా ఇది రాముకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్. ఈ రాము ఛానల్ని మన ఛానల్గా భావించి ఈ ఛానల్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే ఆల్ ది బెస్ట్. రైట్గా తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటుతాం. అందుకే భారత్ సదస్సు 2025 రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తాం. ప్రగతిశీల పార్టీలతో కలిసి డిక్లరేషన్ విడుదల చేస్తాం. 100కు పైగా దేశాల నుంచి 450కు పైగా ప్రతినిధులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేడు నోవాటెల్లో సదస్సు ప్రారంభం. సదస్సులో పెట్టుబడులకు అనుకూల వాతావరణం అని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అయితే ఇక ఈడీ అదుపులో హవాలా ఆపరేటర్లు ఉన్నారు. హైదరాబాద్లో 13 చోట్ల ఈడీ అధికారుల సోదాలు, మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తా ఉన్నారట. ఇక్కడ సంపాదించినటువంటి అక్రమ సంపదను హవాలా రూపంలో ఇతర దేశాలకు తరలించడం చూసుకో ఆ గ్యాంగ్ అట. ఇది తుక్కు వ్యాపారుల నుంచి 23 లక్షల రూటీ. నిందితుల్లో సైబరాబాద్ సిపి ఎస్కాట్ కానిస్టేబుల్, అతనితో పాటు 3 అరెస్ట్ అట. నిందితుల్లో సైబరాబాద్ సిపి ఎస్కాట్ కానిస్టేబుల్ అట. అతనితో పాటు 3 అరెస్టు, పరారులో 4 ఉన్నారట. పోలీసే దొంగ అయింది అన్నట్టు. సీతారామకు సాంకేతిక అనుమతి. పర్యావరణ జల విద్యుత్తు డిజైన్లకు లోబడి క్లియరెన్సు. తర్వాత టీఎస్సీ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వెల్లడి. ప్రాజెక్టులో ముందడుగు 1,00,000 ఎకరాల సాగులోకి అని చెప్పేసి బట్టి విక్రమార్క అంటుండు. పనులు పరుగు పెట్టిస్తాం మంత్రి నాగేశ్వర్. ఎస్ఎల్బిసి సహాయక చర్యలకు తాత్కాలిక బ్రేక్. 3 నెలల విరామం ఇవ్వాలని నిర్ణయం. తదుపరి చర్యల కోసం సాంకేతిక నిపుణులతో ఉప కమిటీ. మృతుల కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి పరిహారం. ఎస్ఎల్బిసిపై సాంకేతిక సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట. తాత్కాలిక బ్రేక్ అయిపోయింది. 6 శరీరాలు అందులో ఉన్నాయి. 3 నెలలు వాయిదా వేయాలని చెప్పి చేసినట. 6 శవాలను బయటికి తీయలేకపోయినాం. చూసినామా మనం? ఇది షేమ్. రాష్ట్ర వ్యాప్తంగా బిల్డ్ నౌ భవన నిర్మాణ అనుమతులు ఇక ప్లాట్ఫామ్
ద్వారానే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలో సానుకూల ఫలితాలతో నిర్ణయం అమల్లోకి వచ్చిన సదుపాయం అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక అమెరికాలో విద్యార్థి వీసాల రద్దుకు బ్రేకులు. 133 మంది సెవీస్ రికార్డుల పునరుద్ధరణకు జార్జియా ఫెడరల్ కోర్టు ఆదేశం. వీరిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు. H1Bకి అడ్రస్ బయోమెట్రిక్ తప్పనిసరి. అమెరికా అధికారుల స్పష్టీకరణ. అమెరికాలో విద్యార్థి వీసాల రద్దుకు బ్రేకులు పడ్డాయట కోర్టుకు పోతే. కోర్టు చెప్పిందట. ఇక నిప్పుల కొలమి రాష్ట్రంలో రోజు రోజుకి అధికమవుతున్న ఎండలు. నిర్మల్ జిల్లా తానూరు, జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 45 డిగ్రీలను దాటినటువంటి ఎండలు. యాదగిరి గుట్టకు యాదాద్రి అని రాస్తా ఉన్నాడు. ఇంకీన యాదగిరి గుట్టగా మార్చుకున్నాం మనం ఎప్పుడు అంతే. ఇప్పుడు ఆ బైక్ మీద గొడుగు పెట్టుకొని పోతా ఉన్నారట ఒక కుటుంబం. చాలా డేంజర్ ఉన్నది, బయటకు రాకండి, చాలా డేంజర్ ఉన్నది. రెట్టిగా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూస్తే ఇట్లా ఇజ్జలు బాగుంది కత్తి. శ్రీయా అదిరిందయ్యా అని చెప్పేసి సగం సగం డ్రెస్ లేచి ఏందో పరిచయం. పాపం పేదరికం ఉన్నట్టుంది. శ్రీయా ఏంది ఏమందమయ్యా అంటుంది. బట్టలు లేక కడు పేదరికం పాపం కొనియాలి. ఎవరైనా కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. యుద్ధ మేఘాలు. ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం. ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ తీవ్ర హెచ్చరికలు. కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్తాన్. సరిహద్దుల వెంట భారీగా సైన్యం మోహరింపు. ఉపరితల క్షిపణి పరీక్షకు గ్రీన్ సిగ్నల్. అరేబియా సముద్రంలో కాల్పుల విన్యాసాలు. అప్రమత్తమైన భారత్. సరిహద్దు భద్రతపై నిఘా. భారత నవీ క్షిపణి ప్రయోగం విజయవంతం. పాక్ను ఒంటరిని చేసేందుకు యత్నం చేస్తా ఉన్నారట. అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రాల కేంద్రం హెచ్చరిక. హైదరాబాద్కు హై అలర్ట్ జారీ. అనుమానిత వ్యక్తులు అదుపులోకి తీసుకోండి. కేంద్ర నిఘా వర్గాలు సూచన చేసినటువంటి పరిస్థితి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటా ఉన్నాయనేటువంటి ప్రధాన వార్త మనం ఇందులో చూడొచ్చు. ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. ఊహించని విధంగా శిక్షిస్తాం. ఉగ్రవాదులకు సాయం చేస్తున్న వారిని కూడా మట్టు పెడతాం. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు, యావత్ భారత్ పై జరిగిన దాడి. ఉగ్రవాదులకు ప్రధాని మోడీ వార్నింగ్. పాల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళి అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ధరణి సమస్యలకు భూభారతి చెక్. ఇక ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. ఇక నుంచి అధికారులను బతిమినడాల్సిన అవసరం లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు. రైట్. ఇక గ్రామ స్వరాజ్యం గాడి తప్పింది. 10 ఏళ్ల పాటు మురిసిన పల్లె నేడు కన్నీరు పెడుతోంది. ఏడాదిన్నర గడిచినా స్థానిక ఎన్నికలు లేవు. 15వ ఆర్థిక సంఘం నిధులు లేవు. పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఇవాళ జమ్మూ కాశ్మీర్కు రాహుల్. ఉగ్రదాడి బాధితులను ఆసుపత్రిలో పరామర్శ. ఇక దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపు. 27కి సంవిధాన్ బచావో కార్యక్రమం వాయిదా వేసిండ్రు. రైట్. ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఘన విజయం సాధించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎంఐఎం పార్టీ బీజేపీ 2 పోటీ చేసినటువంటి సందర్భంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఒక విద్యావేత్తను పెడితే ఎంఐఎం పార్టీ మిర్జా రియాజ్ హసన్ అభ్యర్థిని చేసింది. ఆయనకు 63 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ దూరంగా ఉండడంతో బీజేపీ ఎంఐఎం మాత్రమే బరిలో ఉన్నాయి. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలైనాయి. 88 ఓట్లలో 63 ఓట్లు ఎంఐఎంకే పడ్డాయి. సో ఎంఐఎం పార్టీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే భారతీయ జనతా పార్టీకి 25 ఓట్లే ఉన్నాయి. 25 ఓట్లు వచ్చేసి అంతే. అయితే ఇక్కడ ఇప్పుడు ఎంఐఎంకు 49 ఓట్లు ఉంటే మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసిండ్రు. వాళ్ళకి పడ్డాయి. సో అది అందరూ ఊహించినటువంటి పరిణామమే. ఈ కర్రెగుట్టల్లో భారీ కుంబింగ్. 1000 మంది మావోయిస్టులు, 10,000 మంది బలగాలు. దద్దరిల్లుతున్న దండకారణ్యం. కొనసాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్టలు. గుట్టలను చుట్టుముట్టిన కేంద్ర బలగాలు. టార్గెట్ మోస్ట్ వాంటెడ్ హిడ్మా. హెలికాప్టర్ డ్రోన్లతో బలగాల వేట. మరోవైపు బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్. 6 మావోయిస్టులు మృతి. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో లొంగిపోయిన 14 మంది మావోయిస్టులు అంటూ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలను కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్నాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులు, సుమారు 10,000 మంది భద్రతా బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తుంది. బీజాపూర్ జిల్లా ఉసూరు, ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే కర్రెగుట్టల కేంద్రంగా అగ్రనేతలు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సమాచారంతో కేంద్ర పారామిలిటరీ బలగాల నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. కర్రెగుట్టలలో దాదాపు 1000 మంది మావోయిస్టులు దాగి ఉన్నట్లుగా సమాచారం. అగ్రనేత హిడ్మా నేతృత్వం. అసలు ఈ హిడ్మా ఎవరు? హిడ్మా వ్యవహారం ఏంది? ఇవాళ నిన్నటి చేసిరా అది రైట్. వీరిలో కమాండర్ స్థాయి నేతలు, మావోయిస్టు అగ్రనాయకులు ఉన్నట్టు సమాచారం. దీంతో కర్రెగుట్టల ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగుతుంది. కూంబింగ్ నేపథ్యంలో కర్రెగుట్ట దండకారణ్యంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. హెలికాప్టర్ డ్రోన్లతో మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్నారు. గాలింపు చర్యల్లో డీఆర్జీ, బస్తర్ ఫైటర్, కోబ్రా, సిఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులతో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు ఇందులో పాల్గొన్నట్టుగా చెప్తా ఉన్నారు. కర్రెగుట్టల్లో
మొత్తం జల్లెడబడతా ఉన్నారట పోలీసులు. 20,000 మంది. భారీ స్కామ్. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అవకతవకలు. ఎల్ఈడి ప్రకటనల టెండర్లో అక్రమాలు. 10 కోట్ల బిడ్ వేసిన కంపెనీలను తిరస్కరించి 63 లక్షల బిడ్ వేసిన సంస్థ టెండర్ కేటాయింపు. ప్రభుత్వానికి 100 కోట్ల నష్టం. టెండర్ పొందిన నవనిర్మాణ సంస్థపై అనేక కోర్టు వివాదాలు. టెండర్లను వెంటనే రద్దు చేయాలి సోషల్ జస్టిస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందట. ఈ 10 కోట్ల బిడ్ వేసిన కంపెనీకి రాలేదట, 63 లక్షల బిడ్ వేసిన వాళ్ళకి వచ్చిందట. చూసుకో ఎట్లున్నదో లెక్క. ఈడీ రైట్స్. హైదరాబాద్లోని 13 మంది హవాలా ఆపరేటర్ల ఇళ్లలో సోదాలు. సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా తనిఖీలు. పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు. పెద్ద మొత్తంలో హవాలా జరిగినట్టుగా గుర్తింపు పొందింది. ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి వార్తను ఇక్కడ చూడొచ్చు. ఇక సోకాల్డ్ సెక్యులర్ మేధావులు స్పందించరేమని చెప్పి రఘునందన్ రావు గారు అడుగుతూ ఉన్నారు. 400 పేజీల నివేదిక సిద్ధం. భారత్ సమ్మిట్ బీఆర్ఎస్ సభ సక్సెస్ అవుతుందని చెప్పి దానం నాగేందర్ చెప్పిండు. దానం నాగేందర్ చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అవుతుందని దానం నాగేందర్ చెప్పుడు అంటే అటు ఇప్పటికే అటు ఎక్కడోళ్ళు అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది ప్రమాద సంకేతాన్ని సూచిస్తూ ఉంది ఏది కాంగ్రెస్ పార్టీకి. బయట అచ్చా ఇదా ఉన్నానన్నా. ఓకే రైట్. సాక్షి. ఓకే. బెంగళూరు చిందు ఇక హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీకి తొలి విజయం రాణించిన హజాల్వుడ్ కోహ్లీ. ఇక ప్రాణాలు కాపాడిన ఉప్పు. పహల్గామ్ ఉగ్రదాడిలో ఉప్పు కొందరు ప్రాణాలు కాపాడిందట. ఏం ఉప్పు? ఈసారి లెక్క వేరు. లెక్కల పుస్తకం మారబోతుంది. 1 నుంచి 9 తరగతుల గణితంలో నేను చెప్తా ఉన్నా కదా మీకు అద్భుతమైనటువంటి విద్య ఇగో షేక్స్పియర్ లో దొరుకుతుంది. రేపటి నుంచి అసలు ఇది ఏంది, ఎందుకోసం వచ్చింది, ఇదంతా మీకు మీకు కనిపిస్తుంది. షేక్స్పియర్ వెబ్సైట్ ఇది. అసలు ఇదొక సంచలనమైనటువంటి విద్యా విధానం. ఇన్నేళ్ల కాలం పాటు ఈ విద్యా వ్యవస్థలు, ఈ చదువులు మనం ఎట్లా మోసం చేసినవి ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో కాబట్టి దీనికి సంబంధించింది రేపటి నుంచి ప్రతిరోజు ఒక 2-3 నిమిషాలు వివరించే ప్రయత్నం చేస్తాం. చాలా అద్భుతమైనటువంటి విద్య. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ ఆటాన పైసలకే, రోజుకు ఆటాన పైసలతో అందరికీ 10 బైజూసులు కలిపినా కూడా ఈ స్థాయిలో ఉండదు. ఆ స్థాయిలో ఇది ఉండబోతా ఉంది. ఇగో ఈ చాప్టర్స్కి సంబంధించి ఐఐటిలో ఇందులో 1వ తరగతి నుంచి పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంజనీరింగ్ అన్నీ ఉంటాయి సబ్జెక్టులు. మళ్ళీ బుక్లెస్ ట్యాబ్లోనే మీరు మొత్తం నువ్వు ఎక్కడ ఒక పేపర్ పట్టాల్సిన పని లేదు. అన్ని బుక్లు నీకు నేషనల్ సిలబస్ ఏముంటుంది, స్టేట్ సిలబస్ ఏముంటుంది, ఇందులో రాంగ్ ఏంది, రైట్ ఏంది కంప్లీట్గా. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉన్న తప్పులు కూడా ఉంటాయి. ఇది తప్పు, దీన్ని ఆచరించొద్దు. ఆక్స్ఫర్డ్ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఈ డిక్షనరీలు అన్నింటినీ అంటే ఒక సరికొత్త విప్లవం విద్యా విధానంలో ఇది షేక్స్పియర్ అని ఉంటుంది. మీరు వెబ్సైట్ ను ఒకసారి సందర్శించండి. theshakespeakers.com అని ఉంటుంది. shakespeakers.com ఈ వెబ్సైట్ను ఒకసారి ఈ సమ్మర్లో మీ పిల్లలకు అందించండి. ఈ సమ్మర్లో అందించండి. చాలా అద్భుతాలు జరుగుతాయి పిల్లల జీవితాల్లో. వడదెబ్బకు 7 బలి. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 7 ప్రాణాలు వదిలారు. 7 రోజుల లాభాలకు బ్రేక్. దేశీయ స్టాక్ మార్కెట్ 7 రోజుల ర్యాలీ నేపథ్యంలో గురువారం గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుందట. స్టాక్ మార్కెట్లు మళ్ళా కోలుకున్నాయి. భూదాన్పై సిబిఐ విచారణ. భూ కబ్జా అక్రమాలపై దర్యాప్తులకు సన్నద్ధత తెలియజేయాలని హైకోర్టు ఆదేశం. ఈ యుద్ధ మేఘాలు పాకిస్తాన్తో తీవ్ర స్థాయికి ఉద్రిక్తతలు వచ్చినాయంటూ ఇంకొక వార్తను సాక్షి దినపత్రికలో చూసుకుంటే రెస్క్యూ ఆపరేషన్కు బ్రేక్. మావోయిస్టులు, జవాన్లు, ఆదివాసులు ఈ ముగ్గురు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో కర్రిగుట్టల ప్రాంతంలో నివురుగప్పిన నిప్పులా ఉంది పరిస్థితి. ఇప్పుడు అక్కడ బీటీ పత్తి పురుగు మందు ఎడాపెడా వాడుతూ ఉన్నారట. ఇక కేసీఆర్ను చూడడానికి జనం వస్తారని చెప్పి దానం నిన్న హాట్ కామెంట్ చేసిండు. ఇక దానం కూడా బ్యాక్ టు పెవిలియన్ లెక్క కనిపిస్తూ ఉంది. సో మరి అది దాని సంకేతమా లేకపోతే ఏది సుప్రీంకోర్టులో ఈ కేసు వస్తున్నటువంటి సందర్భంలో మరి తప్పించుకోవడం. ప్రపంచానికి మోడల్గా తెలంగాణను చూపుతాం. భారత్ సమ్మిట్ 2025 నిర్వహణపై మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్రాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సదస్సులో ప్రత్యేకంగా వివరిస్తామని వెల్లడి. మంత్రి ఉత్తమ్, టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సెలవుల సంతోషం వీరికి దూరం. గురువారం నుంచి గురుకులాలు, కేజీవీలకు సెలవులు. ఇక తోటి పిల్లలకు తల్లిదండ్రులు తీసుకెళ్తుంటే తల్లడిల్లి విధి వంచితులట. అయ్యో, కంట తడి పెడుతూ బాలసదనకు వెళ్ళిన వైనం పలు చోట్ల. అయ్యో, తల్లిదండ్రులు లేని పిల్లలు
పాపం అవును. ఈ సెలవులలో ఇప్పుడు మామూలుగా అయితే అందరు పిల్లలతో ఉంటారు. సెలవులలో ఇప్పుడు బాధ ఆస్వాదానికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. ఘోరం అది. సీతారామకు టీఎస్సీ క్లియరెన్స్ అనుమతులు జారీ చేయాలని నిర్ణయం. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లభిస్తే అనుమతులన్నీ లభించినట్టే. ఇక ఇట్లుంటే క్వాలిటీ కంట్రోల్ ఫెయిల్ అయిపోయిందట. అందుకే మేడిగడ్డ బరాజ్ కుంగింది. సీకెండ్ ఫైల్స్ నిర్మాణంలో లోపంతోనే బుంగలు ఏర్పడి బరాజ్ కుంగింది. మరెన్నో బుంగలు ఏర్పడి ఉండొచ్చు, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగవచ్చు అని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్తా ఉన్నటువంటి మాట. ఇక సింధు నది జలాల ఒప్పందం రద్దు, పాకిస్తాన్ నీటి కష్టాలు, నీళ్ళతో మనకేం పని, మనం తాగేది రక్తం కదా అని చెప్పి టెర్రరిస్టులు అనుకుంటా ఉన్నారట. ఒకసారి పల్లవి చూద్దాం. ఉగ్రవాదులు ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టాం అని ప్రధాన అంటే పాకిస్తానీలకు వీసా సేవలు బంద్ అంటూ 4th పేజీలో మరో కథనం ఉంటే ఆపరేషన్ కర్రెగుట్ట ఛత్తీస్గఢ్లో అతిపెద్ద యాంటీ నక్సల్స్ ఆపరేషన్. బీజాపూర్ అడవుల్లో దాక్కున్న 1000 మంది మావోయిస్టులు, ఫారెస్ట్ ఏరియాను చుట్టుముట్టిన 20,000 మంది భద్రతా సిబ్బంది. గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 6 నక్సల్స్ హతమయ్యారంటూ ఒక వార్త పల్లవిలో చూస్తా ఉన్నాం. ఇక ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతాం, అఖిలపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం హామీ. టెర్రరిజంపై పోర్లో ప్రభుత్వం వెంటే ఉంటామని అన్ని పార్టీల నేతలు చెప్పారని చెప్పి రిజిజు. పాల్గాం ఉగ్రదాడిని ముక్తఖండంతో ఖండించిన రాహుల్. కాళేశ్వరం నిర్మాణ లోపాలు ఎన్డీఎస్ఏకు తెలిపిన పీసీ ఘోష్ కమిషన్. 378 పేజీల లేఖ వైరల్ అవుతా ఉందట. ఇది రాష్ట్ర ప్రభుత్వం లీక్ చేసిన లేఖ. గంభీర్ నిన్ను చంపేస్తామని గౌతమ్ గంభీర్కి ఎవరో హెచ్చరిక జారీ చేసినట్టు. గౌతమ్ గంభీర్ ఏమైనా తెరుగుపోయేటోడు కాదు, ఎవరు పంచాయతీ గించాది పెట్టుకుంటే తోటి ఆటగాళ్లతో పెట్టుకుంటోడే తప్ప కానీ తెరుగుపోయేటోడు కాదు, ఎవరు గిచ్చేటోడు కాదు. తెలంగాణకు హై అలర్ట్. కుంభమేళ తరహాలో రజతోత్సవ సభ. ఇక తెలంగాణ ప్రజలకు గులాబీ జెండానే శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్మకుట్ల కవిత. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ సక్సెస్ అవుతుంది. కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు. సభకు భారీగా తరలి వచ్చే ఛాన్స్ ఉన్నది. కంచగచ్చిబౌలి భూముల ఇష్యూలో స్మితా సబర్వాల్ రీట్వీట్లో తప్పేం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్ చేసినట్ట. ఈజ్ నాట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఈజ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. తెలంగాణ పోలీస్ బేష్ అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గాం దాడిని ఉగ్రదాడిని ఖండిస్తూ నేడు నెక్లెస్ రోడ్లో క్యాండిల్ ర్యాలీ పాల్గొన్న ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు. ఎండలు బాబోయ్ ఎండలు. రాష్ట్రంలో హీట్ ఎక్కిస్తున్న టెంపరేచర్. ఇక ఇవాళ ఉత్తర తెలంగాణలో వడగాల్పులు వీచే ఛాన్స్ ఉందట. రాత్రిపూట మరింత వేడి వాతావరణం. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించి సోకాళ్ళు సెక్యులర్ మేధావులు నోరు విప్పండి. భారతదేశంపై మీకు ప్రేమ లేదా? ఎవరు మాట్లాడి దేశం అంతా ఖండిస్తుంది కదా. దాన్ని ఎవడన్నా మెచ్చుకున్నాడు ఉన్నాడు? ఎవడన్నా ఈ దేశంలో ఎవడు లేడు. ఉగ్రవాదాన్ని అణిచివేయాలి, అమాయకులను చంపడం క్రూరమైన చర్య. పాల్గాం ఉగ్రదాడిని ఖండించిన టీచర్స్. బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అంటూ ఒక వార్త. ఇంకా విజయోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. నమస్తే తెలంగాణ తీసుకుందాం. ఇక పాక్ బందీగా మన జవాన్. పొరపాటున దేశ సరిహద్దు దాటి పాకిస్తాన్ రేంజర్లకు చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ పొరపాటున పోయిండట. షెట్ కింద కూర్చున్నందుకు అటే పోయిండు. బీహార్ ఎన్నికల ముందస్తు సభలో మోడీ. రాష్ట్రపతి ముర్ముతో అమిత్ షా భేటీ. బీహార్ ఎన్నికల బిజీలో వీళ్ళిద్దరున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభతో బెంబేలు. మళ్ళీ చేతులు కలిపిన కాంగ్రెస్ బీజేపీ. కుమ్మక్కు కుట్ర. ఏడ కుమ్మక్కాయ ఏడ కుట్ర పెట్టి అనుకుంటుంది. అట్లా సభా ప్రాంగణం ఏర్పాట్లు కథా కార్ఖానా నరికేసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ముస్తాబవుతున్న బాహుబలి వేదికనట. బాహుబలి. ఇక భద్రతా వైఫల్యం నిజమే. అఖిలపక్ష సమావేశంలో అమిత్ షా అంగీకారం. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయండి, మేము మీకు మద్దతుగా ఉంటాం. విపక్షాలు. పాకిస్తాన్ అదుపులో భారత్ జవాన్ అట. కలలో కూడా ఊహించని శిక్షలు వేస్తాం. అఖిలపక్షానికి వచ్చేందుకు గంట టైం లేదా? ప్రధాని తీరుపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శ. కాశ్మీర్లో జవాన్ వీరమరణం పొందిండు. ఇక ఫైటర్ జెట్లతో ఐఎఫ్ ఆక్రమణ విన్యాసాలు చేస్తోంది. భారత్తో అన్ని బంద్ అని పాకిస్తాన్ కూడా చెప్పింది. ఇంకా ఇది ఎందులో లేని వార్త కాబట్టి ఒకసారి చూడాలి. సరిగ్గా 3 రోజుల ముందు డైవర్షన్ టాక్టిక్స్. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక విడుదల. ఢిల్లీ నుంచి హఠాత్తుగా ఊడిపడ్డ రిపోర్టు. ఏడాది తర్వాత గులాబీ ఉత్సవం వేళ ఇవ్వలేమన్న నివేదిక ఇచ్చేసిన ఎన్డీఎస్ఏ. గంటలోనే లీక్ చేసిన రేవంత్ సర్కార్. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇదే తీరు. బీఆర్ఎస్ టార్గెట్గానే 4 రోజుల్లో హడావిడిగా కాళేశ్వరంపై రిపోర్టు. అది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్లో ఒక పిల్లర్ కుంగిపోగానే వాయువేగంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పందించింది. సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నది. ఇంజనీర్లు కనీసం పిల్లర్ వద్దకు వెళ్లి పరిశీలించకుండానే అస్థిరాకు తిరిగి పయనమై ఆగమేఘాలపై ప్రాథమిక నివేదిక ఇచ్చిరట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సభ జరుగుతున్నటువంటి టైంలో ఇప్పుడు మళ్ళా కొత్త దుకాణం పెట్టిరు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. అంతే. 3 రైతుల ఆత్మహత్య. దిగుబడులు రాక అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో బలవన్మరణం. ఖమ్మం, యాదాద్రి, మెదక్లో విషాదం జరిగిందట. ఇక వడ్లెప్పుడు కొంటారని చెప్పి రైతులు ధర్నా చేస్తున్నటువంటి వార్తను చూడొచ్చు. ఏదో కలెక్టరేట్ ముంగట ఉన్నట్టున్నది.
50,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు. కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బులు ఇవ్వలేదని పేర్లు తీసేసిండ్రు. పేదలను కాదని పెద్దోళ్ళకి ఇండ్లు ఎట్లా ఇస్తున్నారు? లబ్ధిదారుల జాబితాలో అత్యధికులు అనర్హులే. భద్రాద్రి జిల్లా గుర్రంగూడెంలో బగ్గుమన్న నిరుపేదలు. రోడ్డుపై రాస్తారోకో, పోలీసుల జోక్యంతో విరమణ. విచారణకు వచ్చిన ప్రత్యేకాధికారి, గ్రామస్తుల ఫిర్యాదు, వారితో వాగ్వాదానికి దిగిన అధికార పార్టీ నాయకులు అంటూ ఒక వార్త. ఈ 50,000 ఇస్తే 50,000 కాదు, అనా పైసే వనికి ఇయ్యకుర్రీ. ఎస్, కాంగ్రెస్ వాళ్ళ వేధింపులు భరించలేక వెళ్ళిపోయా. అనర్హులకు ఇండ్లు ఇవ్వాలని దౌర్జన్యం, బానిసల చెప్పినట్టు చేయాలని ఒత్తిడి. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా లాభం లేదు. జీపీ కార్యదర్శి ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసిందట. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాపై నిలదీత. మంచిర్యాల జిల్లా సుద్దాల గ్రామంలో. అంటే గతంలో మనం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినట్టునేమో ఈ పంచాయతీ ఉండకపోతుంది కదా. భూదాన భూముల్లో IAS IPSల ఉన్నతాధికారుల పాత్రపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేస్తూ స్టే విధించింది. ఇక నాడు మురిసిన పల్లెలు నేడు కన్నీరు పెడతా ఉన్నట. ఈ కన్నీరు పెడతా ఉంటే పల్లెలలో పోకుండా మీరు రజతోత్సవాలు చేసుడేది మరి? నాడు గ్రామ స్వరాజ్యం, నేడు దారిద్ర్యం. నిరుటి వరకు పంచాయతీలకు అవార్డు పంట. దేశవ్యాప్తంగా 44 గ్రామాలకు అవార్డులు వస్తే ఇందులో 13 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి. అత్యధిక అవార్డులతో దేశంలోనే నంబర్ 1 స్థానం అప్పట్లో ఉండే. నేడు గ్రామాల్లో కనీస వసతులు కల్పించలేని దుస్థితి మాలకు వచ్చింది కదా. వచ్చింది.